అందరికీ నమస్కారం. ఈరోజు మనము చర్చించే అంశం ఇమ్యునైజేషన్ గురించి. సో ఇమ్యునైజేషన్లో సేఫ్ ఇంజెక్షన్ ప్రాక్టీసెస్ అంటే మనం పిల్లలకి ఎలా టీకా ఇవ్వాలి, ఎలాంటి గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాలి. దాంతోపాటు యూవిన్లో మనకి ఇందాక యూవిన్ మనకు కొత్తగా ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో దాంట్లో యూవిన్లో మనం రిజిస్ట్రేషన్ కానివ్వండి, రిపోర్టింగ్ ఎలా చేయాలి, వ్యాక్సినేటర్ లెవెల్ ఎలా చేయాలి, డెలివరీ పాయింట్లో ఎలా చేయాలి, దాని గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. సో ముందుగా మనతో పాటు ఉన్నది డాక్టర్ మురారి ప్రసాద్. సో తను సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నా పేరు డాక్టర్ జ్యోత్స్న. ఐఎమ్ ద స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫ్రమ్ UNDP. సో మురారి సార్. సో అందరికీ నమస్కారం అండి. సో మనము ఇమ్యునైజేషన్ గురించి ఈరోజు బ్రీఫ్గా హెల్త్ వర్కర్స్కును సూపర్వైజర్స్కి ఓరియంటేషన్ మాట్లాడుకుందాము. సో ఈ పిక్చర్లో మీకు కనిపించేది రొటీన్ ఇమ్యునైజేషన్ మాన్యువల్ ఫర్ హెల్త్ వర్కర్స్ అండి. 2024లో లేటెస్ట్ మాన్యువల్ వచ్చింది. ఇది మీకు ఆన్లైన్లో డైరెక్ట్ కొడితే PDF డైరెక్ట్ దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు గైడ్లైన్స్ అన్ని చూసుకోవచ్చు. ఆ గైడ్లైన్సే మనం ఫాలో అవుతాం, GOA ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా. సో మన నార్మల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అందరికీ చూసుకోండి ఒకసారి. పుట్టిన వెంటనే మనం ఇచ్చేటిది BCG, OPV 0 డోస్ ఉంటాము. 0 ఎందుకు అంటామంటే తర్వాత OPV 1st, 2nd, 3rd అండ్ బూస్టర్ కూడా ఇస్తాం కాబట్టి పుట్టిన వెంటనే ఇచ్చేదాన్ని OPV 0 అంటాము. తర్వాత హెపటైటిస్ని బర్త్ డోస్ అంటాము. ఇది 24 గంటల లోపల మాత్రమే ఇస్తాం కాబట్టి బర్త్ డోస్ అని చెప్పి అంటూ ఉంటాము. సో ఈ 3 టీకాలు కూడా పుట్టిన వెంటనే 24 గంటల లోపల ఇవ్వాల్సి ఉంటుందండి. దాని తర్వాత మరలా మనము 6 వారాలకు బేబీని పిలుస్తాము. 6 వారాలకు బేబీని పిలిచిన తర్వాత మనం ఇచ్చేది ఫస్ట్ డోస్ అంటాము. OPV ఫస్ట్, పెంటా ఫస్ట్, IPV ఫస్ట్, FIPV ఫస్ట్, రోటా ఫస్ట్ అండ్ PCV ఫస్ట్. అదేవిధంగా 10 వారాలు 14 వారాలకు 2వ మోతాదు 3వ మోతాదు ఇస్తామండి. 2వ మోతాదులో IPV ఉన్ను PCV ఇవ్వము. అది కాకుండా మిగిలిన 3 OPV, పెంటా, రోటా ఉంటాయి. దాని తర్వాత 14 వారాలకు మనం 3వసారి పిలిచినప్పుడు OPV 3, పెంటా 3, IPV 2వ మోతాదు, PCV 2వ మోతాదు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 3rd డోస్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటాము. ఈ 3 మోతాదులు అయిపోయిన తర్వాత 9 నెలలకు మళ్ళీ పిలుస్తాము బేబీని. పిలిచిన తర్వాత MR1, JE1, PCV బూస్టర్ అండ్ IPV 3 ఇస్తామండి. సో ఇక్కడ మనకు 3వ మోతాదు IPV అండ్ 3వ మోతాదు బూస్టర్ రూపంలో PCV ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు MR1, JE1 మన పాత వ్యాక్సిన్స్ ఇస్తాము 9 నెలలప్పుడు. దాని తర్వాత మనము 16 నెలలకు సంవత్సరంన్నర అయిన తర్వాత పిలుస్తామండి. సంవత్సరంన్నర అయిన తర్వాత బేబీకి మరి MR 2వ మోతాదు, JE 2వ మోతాదు, DPT బూస్టరు, ఫస్ట్ బూస్టర్ అంటారు దాన్ని, 16 నెలలకు ఇచ్చేదాన్ని. తర్వాత OP బూస్టర్ ఇస్తామండి. దాని తర్వాత మళ్ళీ మనము 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత DPT 2వ మోతాదు ఇస్తాము, 2వ బూస్టర్ అంటారండి దీన్ని. తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ దాటిన తర్వాత 10 ఇయర్స్ దాటిన తర్వాత TD ఇస్తామండి. మళ్ళీ 16 సంవత్సరాలుకి మనము 2వ మోతాదు TD ఇస్తామండి. సో 10 ఇయర్స్ TD, 16 ఇయర్స్ TD ఈ 2 కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకు పుట్టిన వెంటనే టీకాలు ఏమి ఇస్తాము, 6, 10, 14 వారాలలో ఏమి ఇస్తాము, తర్వాత 9 నెలలకు ఏమి ఇస్తాము, 16 నెలలకు ఏమి ఇస్తాము, అండ్ తర్వాత 5 ఇయర్స్కి ఏమి ఇస్తాము, 10 ఇయర్స్కి, 16 ఇయర్స్కి, ఇదంతా కూడా మనము రొటీన్గా పిల్లలకి ఇచ్చేటువంటి షెడ్యూల్ అండి. సో మన మోదీ గారు చెప్తుంటారు 5 సాల్ 7 బార్ అని చెప్పి, 5 సంవత్సరాలు నిండే లోపల 7 సార్లు టీకాల కోసం వెళ్ళాలని చెప్పి చెప్తూ ఉంటారు. అమితాబ్ బచ్చన్ కూడా చెప్తూ ఉంటారు 5 సాల్ 7 బార్ చూటేనా టీకా 1 బీ బార్. ఒక్కసారి కూడా టీకా మరవకుండా ప్రతిసారి కూడా 5 సంవత్సరాలు నిండే లోపల 7 సార్లు మీరు టీకాల కోసం వెళ్లాల్సి ఉంటుంది టీకాకరణ సత్రకి, సెషన్ సైట్కి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది మనం బర్త్ డోస్ 1, 6, 10, 14 వారాలు 3 సార్లు, సో 4 అయినాయి. తర్వాత 9 నెలలు ఇచ్చేది 5వది, అండ్ 16 నెలలకు ఇచ్చేది 6వది, అండ్ 5 సంవత్సరాలకు ఇచ్చేది 7వదండి. 5 సాల్ 7 బార్ అంటారండి దీన్ని. ఈ విధంగా చెప్తుంటారు. అదేవిధంగా మనం గర్భవతి మహిళకు కూడా టీకాలు ఇస్తామండి. గర్భం దాల్చిందని తెలిసిన వెంటనే, UPT పాజిటివ్ వచ్చిన వెంటనే మనము ఒక మోతాదు TD ఇవ్వాలండి. ఇదివరకు TT ఉంటుండే, ఇప్పుడు దాన్ని TDగా ఇచ్చారు. చిన్నపిల్లలందరికీ మనము డిప్తీరియా వ్యాక్సిన్ ఇస్తుంటే పెద్దవాళ్ళని పట్టుకుంటుంది. పెద్ద ఏజ్ గ్రూప్స్లో అవుట్ బ్రేక్స్ వస్తున్నాయి డిప్తీరియా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు TD టెటనస్ టాక్సైడ్తో పాటుగా లోడోస్ డిప్తీరియా టాక్సైడ్ కూడా జోడించి దాన్ని బైవలెంట్ వ్యాక్సిన్ చేశారు TD రూపంలో. మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి మనము TD1 వెంటనే ఇస్తామండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే. దాని తర్వాత 28 రోజులు అంటే 4 వారాలు దాటిన తర్వాత TD 2వ మోతాదు ఇస్తామండి.
సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒకవేళ టీడీ 2వ మోతాదు తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ గర్భం దాల్చినట్లయితే 3 ఏళ్ల లోపట, 2వ మోతాదు టీడీ తీసుకున్న దగ్గర నుంచి 3 ఏళ్ల లోపట మళ్ళీ గర్భం దాల్చినట్లయితే 1 మోతాదు టీడీ మాత్రమే ఇస్తాము. దాన్ని టీడీ బూస్టర్ అని చెప్పి అంటూ ఉంటామండి. టీడీ బూస్టర్ అంటూ ఉంటాం దాన్ని. 1 మోతాదు, 2 మోతాదులు ఇవ్వాల్సిన జాగాల 1 మోతాదు ఇస్తాం 0.5 ml. సో దీన్ని టీడీ బూస్టర్ రూపంలో ఇస్తాము. 3 ఏళ్ల లోపల మళ్ళీ గర్భం దాల్చినట్లయితే లాస్ట్ టీడీ తీసుకున్న దగ్గర నుంచి, టీడీ దగ్గర నుంచి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనకున్న టీకాలు కొత్తగా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసాం దీనిలో. ఐపీవీ కానీ పీసీవీ కానీ అన్ని కూడా ప్రైవేట్కి ధీటుగా మనం గవర్నమెంట్లో ఏఎన్ఎం ద్వారా ప్రతి అంగన్వాడీ సెంటర్లో మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ కాస్ట్లీ వ్యాక్సిన్స్ కూడా ప్రైవేట్కు సమానంగా మనము టీకాలు ఇస్తున్నామండి. ఈ టీకాలన్నీ కూడా మనము జాగ్రత్తగా ఎంత డోస్ వేయాలి, ఎక్కడ వేయాలి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాము. అందరు దయచేసి వినండి. సో మనము పిల్లగాడు కరెక్ట్గా 6 వారాలకు కరెక్ట్గా పుట్టిన వెంటనే ఇవ్వలేకపోవచ్చు. కొన్ని కారణాల వల్ల బేబీ బరువు తక్కువ ఉండుండొచ్చు, లేకపోతే బేబీకి ఏదైనా బీమారు ఉండుండొచ్చు. ఆ టైంలో ఆ ప్రాంతంలో టీకా ఇవ్వలేకపోవచ్చు ఏదైనా కారణం వల్ల. సో ఆ టీకా మళ్ళీ ఎప్పటిదాకా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా 6 వారాలు, 10 వారాలు, 14 వారాలకి కరెక్ట్ టైంకు దొరకకపోవచ్చు. బేబీ ట్రావెల్లో ఉండొచ్చు, వేరే ఊరికి వెళ్ళి వచ్చి ఉండొచ్చు, లేట్ అయి ఉండొచ్చు. 6, 10, 14కి బదులుగా వాళ్ళు 6 monthsకి 10 months కూడా రావచ్చు, ఎట్లయినా రావచ్చు. ఎట్లా వచ్చినా కూడా వాడికి మనం టీకాలు ఎట్లా ఇచ్చుకోవాలనేది మీకు ఈ పట్టిక మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ పట్టికలో చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుందండి. హెపటైటిస్ని మనం అనడమే బర్త్ డోస్ అంటామండి. పుట్టిన వెంటనే 24 గంటల లోపల ఇవ్వాలి. అది తల్లికి ఏమన్నా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే పిల్లవానికి సంక్రమించకుండా మనం ఆపగలము 24 గంటల లోపల ఈ టీకా ఇచ్చినట్లయితే. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే దాన్ని బర్త్ డోస్ అంటామండి. ఓపీవీని మనం బర్త్ డోస్ అనము, 0 డోస్ అంటాము. ఎందుకంటే పుట్టిన వెంటనే 0th డోస్ ఇస్తాము. దాని తర్వాత ఓపీ 1, 2, 3 అండ్ ఓపీ బూస్టర్ రూపంలో ఇస్తామండి. ఇది ఒకవేళ పుట్టిన వెంటనే ఇవ్వలేకపోతే 24 గంటల లోపల మనకు 15 రోజుల దాకా టైం ఉందండి. 15 రోజుల లోపల మనము ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఓపీవీ 0 మోతాదు అనేది. 15 రోజుల దాకానే అప్పర్ లిమిట్ ఎందుకు పెట్టారంటే ఈ 2 weeks తర్వాత మళ్ళీ మనం 6 weeksకి పిలుస్తాం కదా. సో ఈ 2 weeksకి 6 weeks మధ్యలో 4 వారాల గ్యాప్ అనేది మెయింటైన్ కావాలి కాబట్టి మనం ఓపీవీ 0 డోస్ వితిన్ 15 days ఇచ్చుకోవాలని చెప్పి ఇచ్చారండి. దాని తర్వాత బీసీజీ అండి. బీసీజీ మనం 0 డోస్ కానీ బర్త్ డోస్ కానీ ఏమనము, ఉత్త బీసీజీ అంటాం. ఈ మూడింటిని కలిపి 0 డోసులు బర్త్ డోసులు అని కూడా అంటూ ఉంటారు. సో బీసీజీ మాత్రమే అంటాము. దాన్ని ఒకవేళ పుట్టిన వెంటనే ఇవ్వలేకపోతే 1 year వరకు ఇచ్చుకోవచ్చు అండి. వితిన్ 1 year లోపల మాత్రం ఇచ్చుకోవాలి. 1 year తర్వాత ఇవ్వరాదు. సో ఈ అప్పర్ లిమిట్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రతి దానికి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా ఏ టైంలో షెడ్యూల్ ప్రకారంగా కాకుండా షెడ్యూల్ దాటిపోయిన తర్వాత వచ్చినా కూడా మీరు వాడిని క్యాచప్ చేసుకొని వానికి మనం టీకాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే. దాని తర్వాత ఇవి కొత్తగా లాంచ్ అయిన వ్యాక్సిన్స్ రెడ్ కలర్లో మీకు కనిపిస్తున్నాయి. ఐపీవీ, పెంటా, పీసీవీ అండ్ రోటా. ఈ 4 కొత్తగా లాంచ్ అయిన వ్యాక్సిన్స్ కూడా ప్రారంభించడానికి అప్పర్ లిమిట్ వచ్చేసి 1 year అండి. 1 year లోపల మీరు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెంటా ఉంది, పెంటా 1, పెంటా 2, పెంటా 3వ మోతాదు. ఈ 3 మోతాదులు కూడా 1 నెల గ్యాప్ తోటి అంటే 4 వారాల గ్యాప్ తోటి మీరు ఇచ్చుకోవచ్చు. 1 year లోపల మొదలు పెట్టవచ్చు. ఒకవేళ మొదలు పెట్టినట్లయితే ఈ 4 కూడా 2వ మోతాదు 3వ మోతాదు పూర్తి చేసుకోవడానికి అప్పర్ లిమిట్ 2 సంవత్సరాలు అండి. సో 2 years దాటిన తర్వాత మనం ఇవి ఇయ్యరాదు. ఇంకా 2వ మోతాదు ఉంది, 3వ మోతాదు ఉంది, 2 years తర్వాత వచ్చాడు ఇవ్వచ్చా అంటే ఇవ్వరాదండి. అది ఇంపార్టెంట్ అండి. 2 years లోపల వస్తే 2వ మోతాదు 3వ మోతాదు ఏదైతే మిగిలి ఉందో వాడు తీసుకోకుండా అది మనం ఇచ్చుకోవచ్చు. 1 year లోపల మొదలు పెట్టుంటే. మళ్ళీ ఇంకొక పాయింట్ అండి, ఈ 4 వ్యాక్సిన్స్ కూడా 1 year తర్వాత మొదలు పెట్టొద్దు. 1 year లోపటే మొదలు పెట్టాలి. మొదలు పెట్టుంటే పూర్తి చేసుకోవడానికి అప్పర్ లిమిట్ 2 years అండి. నార్మల్గా మనకు 80% పిల్లలందరూ కూడా 6, 10, 14 weeksకే వస్తారు. 6 వారాలు, 10 వారాలు, 14 వారాలకే. పొరపాటున ఏదైనా రీజన్ వల్ల డ్రాప్ అయ్యి వేరే కారణాల వల్ల వేరే ఊరికి వెళ్ళి ఎటన్నా మిస్ అయ్యి ఉండి ఏదైనా బీమార్ వచ్చి మిస్ అయ్యి ఉండి మనం ఆపినా వాళ్ళు ఆపినా కానీ వాళ్ళు 1 year తర్వాత వచ్చినట్లయితే మరి సార్ ఆల్రెడీ పెంటా 1 ఇచ్చాం కదా, మరి పెంటా 2, పెంటా 3 ఇవ్వచ్చు అంటే ఎస్ ఇవ్వచ్చు. ఎప్పటిదాకా 2 years వరకే ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 2 years దాటిన తర్వాత వస్తే పెంటా 2 కానీ పెంటా 3 కానీ బదులు DPT 2, DPT 3 రూపంలో ఇవ్వాలండి. పెంటా అనేది 2 years తర్వాత పూర్తి చేయరాదు. సో ప్రారంభించడానికి ఈ 4 వ్యాక్సిన్స్ కూడా అప్పర్ లిమిట్ 1 year అండి. ప్రారంభించినట్లయితే పూర్తి చేసుకోవడానికి అప్పర్ లిమిట్ 2 years అండి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవి మిగిలిన కింద 4 మన పాత వ్యాక్సిన్స్ ఇవి ఓపీవీ అవి 1, 2, 3 బూస్టర్ రూపంలో ఇస్తాము. DPT 1, 2, 3 బూస్టర్లో కూడా ఇవ్వచ్చు. 1 year తర్వాత వచ్చినట్లయితే బేబీ ఫ్రెష్గా వ్యాక్సిన్స్ కోసం వాడికి పెంటా ఇవ్వం కాబట్టి పెంటా బదులుగా వాడికి DPT ఇస్తాము. పెంటాలో ఆల్రెడీ DPT ఉంటుందండి.
సో మరి ఈ ఓపీవీ కానీ డీపీటీ కానీ ఎంఆర్ కానీ జేఈ కానీ ఇవ్వడానికి అప్పర్ లిమిట్ ఎంత ఉంది అంటే మరి ఓపీవీ 1, 2, 3 అండ్ బూస్టర్ మనం 5 years వరకు ఇచ్చుకోవచ్చు. డీపీటీ 1, 2, 3 అండ్ డీపీటీ బూస్టర్ మనం 7 years దాకా ఇచ్చుకోవచ్చు. అండ్ ఎంఆర్ 5 years దాకా ఇచ్చుకోవచ్చు అండి, MR1, MR2. అండ్ జేఈ వ్యాక్సిన్ మనం వాడేది జీ వ్యాక్సిన్, ఇది ఈ వ్యాక్సిన్ అప్ టు 2 years వరకు ఇచ్చుకోవచ్చు అండి. సో ఈ విధంగా ప్రతి వ్యాక్సిన్కి కూడా మొదలు పెట్టడానికి ముగించడానికి మనకు అప్పర్ లిమిట్స్ అనేవి ఉంటాయండి. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు టీకాల పట్టిక ఎట్లా ఏ టైంలో ఎట్లా వచ్చినా కూడా బేబీ వాళ్ళకి మీరు టీకాలు ఇచ్చి పూర్తి చేసుకోవచ్చు అండి, ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే. అండ్ టీకాలు ఇచ్చిన తర్వాత కనీస అంతరం ఎంత ఉండాలి మోతాదుకు మధ్యలో అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. మీ అందరికీ తెలుసు, ఈజీగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ లైట్ బ్లూ కలర్లో ఉన్న కాంపోనెంట్ చూసుకున్నట్లయితే పెంటా 1, 2, 3 కానీ, డీపీటీ 1, 2, 3 కానీ, ఓపీవీ 1, 2, 3 కానీ, రోటా 1, 2, 3 కానీ మొదటి 2, 3 మోతాదుల మధ్యలో కనీస అంతరం వచ్చేసి మనకు 1 నెల అండి. 1 month గ్యాప్ అనేది ఉంటే సరిపోతుంది. పెంటా 1, 2, 3 కానీ, డీపీటీ 1, 2, 3 కానీ, ఓపీ 1, 2, 3, రోటా 1, 2, 3 కానీ ఇవన్నీ కూడా 1 month గ్యాప్ ఉంటే సరిపోతుందండి. దాని తర్వాత మరి పెంటా 3 ఇచ్చిన తర్వాత డీపీటీ బూస్టర్ ఇవ్వడానికి 6 నెలలు కనీస అంతరం ఉండాలండి. మనము 6, 10, 14 వారాలలో పెంటా 3 డోసులు ఇచ్చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పుడు మనం 16 నెలలకే డీపీటీ బూస్టర్ ఇస్తామండి, 16 నెలలు అయిపోయిన తర్వాత. కానీ లేట్ అయిన పిల్లలలో మీరు పెంటా 1, పెంటా 2, పెంటా 3 తర్వాత మొదలు పెట్టినట్లయితే లేట్ అయిన పిల్లలలో పెంటా 3 ఇచ్చిన దగ్గర నుంచి డీపీటీ బూస్టర్ ఇవ్వాలంటే కనీసాంతరం ఎంత ఉండాలంటే 6 నెలలు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెంటా 1 మీరు 6 వారాలకి ఇచ్చారు, పెంటా 2 11 నెలలకు ఇచ్చారు, పెంటా 3 13 నెలలకు ఇచ్చారనుకోండి, మళ్ళీ 14, 15, 16 నెలలకు మనము డీపీటీ బూస్టర్ ఇవ్వరాదండి, 3 నెలల గ్యాపే ఉంది. సో 3వ మోతాదు పెంటా ఇచ్చిన దగ్గర నుంచి డీపీటీ బూస్టర్ ఇచ్చేదానికి మనం కనీస అంతరం 6 నెలలు ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఓపీవీ 3 ఇచ్చినప్పుడు కూడా ఓపీవీ బూస్టర్ ఇవ్వడానికి కనీస అంతరం 6 నెలలు ఉండేలాగా చూసుకోండి. అండ్ డీపీటీ 3 డీపీటీ బూస్టర్ కూడా ఒకవేళ డీపీటీ మొదలు పెట్టినట్లయితే 1 year తర్వాత బేబీ వచ్చినప్పుడు మీరు డీపీటీ మొదలు పెట్టినట్లయితే డీపీటీ 1, డీపీటీ 2, డీపీటీ 3 మొదలు పెట్టినట్లయితే మీరు డీపీటీ బూస్టర్ ఇవ్వడానికి కనీస అంతరం 6 నెలలు ఉండేలాగా చూసుకోవాలండి. సో ఈ 6 నెలల బూస్టర్ల మధ్యలో గ్యాప్లు అండ్ ఈ మోతాదులు 1, 2, 3 మోతాదుల మధ్యలో గ్యాప్లు 1 month. అండ్ అదేవిధంగా MR1, JE1 మనం 9 నెలలకు 16 నెలలకు ఇస్తాం, దగ్గర 6 నెలల గ్యాప్ ఉంది షెడ్యూల్ ప్రకారంగానైతే. కానీ షెడ్యూల్ దాటిపోయిన పిల్లలలో, లేట్ అయిపోయిన పిల్లలలో మనము కనీస అంతరము 1 month ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు JE1, JE2 కూడా మనం ఇప్పుడు జీవిస్తున్నాం వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫలైటిస్ దిమాగ్ బుకార్ సంబంధించింది. ఇది కూడా మనము 1వ మోతాదు 2వ మోతాదు మధ్యలో కనీస అంతరం 2 ఉండండి. షెడ్యూల్ ప్రకారం అయితే 6 నెలలు ఉంటుంది, 9 నెలలు 16 నెలలు. బట్ షెడ్యూల్ దాటిపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము MR1, JE1 17 నెలలకు ఇచ్చామనుకోండి, 1 month తర్వాత అంటే 18 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడికి MR2, JE2 ఇచ్చుకోవచ్చండి షెడ్యూల్ దాటిపోయిన పిల్లలలో. సో కనీస అంతరం 1 month అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ IPV, PCV 2 కూడా ఒకటే అండి, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో మనకు PCV 1, 2 అండ్ PC బూస్టర్ మోతాదుల మధ్యలో కనీస అంతరం 2 నెలలు ఉండేలా చూసుకోండి. అండ్ అదేవిధంగా IPV 1, 2 అండ్ 3 మోతాదుల మధ్యలో కనీస అంతరం 2 నెలలు ఉండాలండి. మనము సేమ్ షెడ్యూల్ ప్రకారం ఇస్తాం, 6 వారాలు, 14 వారాలు, 9 నెలలకు ఇస్తాం ఈ 2 కూడా 3 మోతాదులు. మరి ఫస్ట్ మోతాదు, సెకండ్ మోతాదుకు మధ్యలో 2 నెలల గ్యాప్ ఆల్రెడీ ఉంది షెడ్యూల్ ప్రకారమే, కనీస అంతరం కూడా 2 నెలలే. అదేవిధంగా మరి లేట్ అయిన పిల్లలలో మనము PCV 2 అండ్ IPV 2 3వ మోతాదులకు మధ్య కనీస అంతరం ఎంత ఉండాలంటే 2 నెలలు అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 పట్టికలు మీ దగ్గర ఉన్నట్లయితే ఏ వ్యాక్సిన్ ఎప్పటిదాకా మనం ఇచ్చుకోవచ్చు, అప్పర్ లిమిట్ ఎంత, ప్రారంభించడానికి అప్పర్ లిమిట్ ఎంత అండ్ ముగింపుకి అప్పర్ లిమిట్ ఎంత అని గుర్తుపెట్టుకొని దాని తర్వాత మోతాదుకు మధ్యలో కనీస అంతరం ఎంత ఉండాలి అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఎట్లాంటి పిల్లడు ఎంత లేట్ అయ్యి వచ్చినా, ఎక్కడ యూపీ నుంచి వచ్చినా, వేరే కంట్రీ నుంచి వచ్చినా కూడా వాడికి మనము వాడి దగ్గర అవైలబుల్ డేటాను బట్టి మనము వాడికి టీకాలు పూర్తి చేసుకునే ఛాన్స్ ఉంటుందండి ఈ 2 పట్టికలు మీ దగ్గర పెట్టుకున్నట్లయితే. మీరు ఒకవేళ టీకా కార్డు పోయింది, మా దగ్గర అవైలబుల్ లేదు, కార్డు పోయింది, వరదల్లో కొట్టుకుపోయింది, లేదా మర్చిపోయినాము, ట్రావెల్లో మిస్ అయింది అని అన్నా కూడా మీరు రీకాల్ మెథడ్లో అడగొచ్చండి. రీకాల్ మెథడ్ అంటే పుట్టిన వెంటనే టీకాలు ఎక్కడ ఇవ్వాలి, మనం పుట్టిన వెంటనే టీకాలు 24 గంటల లోపల హాస్పిటల్లో ఏమైనా ఇచ్చారా, దాని తర్వాత 6 వారాలు, 10 వారాలు, 14 నెల సూదులు అంటూ ఉంటారు దీన్ని. నెల సూదులు 1.5, 2.5, 3.5 నెలలలో నెల సూదులు 3 సార్లు పడతాయి, 3 చక్కర్లు పడ్డాయా లేవా అని చెప్పి అడిగితే తల్లి చెప్పగలుగుతుందండి. అదేవిధంగా 10వ నెల సూది అంటూ ఉంటారు, లేదా 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత సూది అంటారండి. ఆ సూదితో పాటు విటమిన్ A నోట్లో పోస్తారు.
అంటే రూరల్ ఏరియాస్లో పసుపచ్చ మందు ఏదో పసరు లాంటిది పోసారు మా బేబీకి అని చెప్పి తల్లి గుర్తుపెట్టుకుంటుంది, నా పిల్లగానికి పసుపచ్చ పసరు ఏదో పోసారు అని చెప్పి గుర్తుపెట్టుకుంటుంది, విటమిన్ ఏ అండి. సో అట్లాంటి రీకాల్ మెథడ్లో మనం అడిగినట్లయితే 10 నెలల సూది రైట్ హ్యాండ్కి సూది ఇచ్చి కాలుకో సూది ఇచ్చి నోట్లో పసరు మందు ఏమైనా పోసారని అడిగితే మనము క్లియర్గా ఆ డేటా తీసుకొని 9 నెలల వరకు పడ్డాయని చెప్పి బూస్టర్ పెండింగ్ ఉందని చెప్పి పరిగణంలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా సంవత్సరంన్నర బేబీ కూడా ఎంఆర్ సెకండ్ ఇస్తాము, జేఈ సెకండ్ ఇస్తాము అండ్ డిపిటి బూస్టర్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత దాంతో పాటుగా విటమిన్ ఏ ఇస్తామండి. ఎంఆర్ ఇచ్చిన ప్రతిసారి విటమిన్ ఏ ఇస్తాం మనము, ఎంఆర్ లైవ్ వ్యాక్సిన్ కాబట్టి. సో ఈ విటమిన్ ఏ ఇచ్చారా లేదా అనేది పసుపచ్చ పసరు మంది ఏమైనా పోసారు నా కొడుకు అని చెప్పి గుర్తుపెట్టుకుంటుంది. ఎడ్యుకేటెడ్ మదర్స్ అయితే విటమిన్ ఏ ఇచ్చారని చెప్పి గుర్తుపెట్టుకుంటుంది. బూస్టర్ దాకా పడ్డట్టుగా మనము రీకాల్ మెథడ్లో మనము ఒక పేపర్ మీద రాసుకొని ఈ పట్టిక ప్రకారంగా, ఈ పిక్చర్లో కనిపిస్తున్న పట్టిక ప్రకారం ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి మనం టీకాలు వేసుకోవాల్సి ఉంటుందండి ఈ షెడ్యూల్ ప్రకారంగా. తర్వాత మనము టీకాలు ఇచ్చే సీక్వెన్స్ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా బేబీకి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే, మజిల్లోకి ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే బేబీ బాగా ఏడుస్తుందండి. దానికంటే ముందు ఈ వ్యాక్సిన్స్ అన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది మనకు. ఫస్ట్ పుట్టిన వెంటనే వాళ్ళు విటమిన్ కే ఇస్తారు, పీడియాట్రిషియన్ చెక్ చేసినప్పుడు రైట్ లెగ్కి ఇవ్వాలి విటమిన్ కే. దాని తర్వాత మనము బయటికి వచ్చిన వెంటనే మనము వితిన్ 24 అవర్స్లో మనం ఇచ్చేది ఓపీవీ 0 డోస్ నోట్లో పోస్తాము. దాని తర్వాత బీసీజీ అనేది ఒకటే లెఫ్ట్ డెల్టాయిడ్ ఏరియాలో లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చే ఏకైక వ్యాక్సిన్ బీసీజీ అండి. అది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున రీకాల్ మెథడ్లు అడిగినప్పుడు పుట్టిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి బీసీజీ ఇచ్చారు, ఇక్కడ స్కార్ ఉందా అని చెప్పి మనము ఐడెంటిటీ కోసం అని చెప్పి అడుగుతూ ఉంటామండి. అది బీసీజీ పడ్డట్టు అర్థమవుతుంది ఇక్కడ స్కార్ ఉన్నట్లయితే. సో పుట్టిన వెంటనే బీసీజీ పడ్డదా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది లెఫ్ట్ డెల్టాయిడ్కి ఇవ్వాల్సి ఉంటుంది బీసీజీ. సో ఓపీవీ ఇచ్చిన తర్వాత బీసీజీ ఇవ్వాలి. బీసీజీ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ లెగ్కి మనం హెపటైటిస్ ఇవ్వాల్సి ఉంటుందండి. చాలామంది కొన్ని హాస్పిటల్లో రైట్ లెగ్కి వైటమిన్ కే ఇస్తే మనము లెఫ్ట్ లెగ్కి హెపటైటిస్ ఇస్తూ ఉంటామండి. ఓకే, కొంతమంది ఉల్టా చేస్తుంటారు. అట్లా కాకుండా ఇది స్టాండర్డ్ అండి, మనము ఐడెంటిటీ కోసం గుర్తుపెట్టుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది లెఫ్ట్ థైకి మాత్రమే ఇవ్వాలి. యాంటీరో లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థై, ముందుకి వెలుపలికి మధ్యలో ఇవ్వాలి. యాంటీరో లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థై అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ సీక్వెన్స్లో ఇవ్వాల్సి ఉంటుందండి పుట్టిన వెంటనే టీకాలు. తర్వాత 6 వారాలకు వచ్చినప్పుడు మనము కొంతమంది డైరెక్ట్గా పెంటా ఇస్తే బేబీ ఏడుస్తుంది అండ్ మిగిలిన వ్యాక్సిన్స్ అన్ని పడకుండా కూడా తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు, ఇబ్బంది పడి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అలా కాకుండా ఫస్ట్ మనం ఓరల్తో స్టార్ట్ చేయాలి. ఓపీవీ ఇవ్వాలి, తర్వాత రోటా ఇవ్వాలి. రోటా ఒక నిమిషం పొడుగుతా మనం నోట్లో ఆ సిరంజ్ పెట్టి పోయాల్సి ఉంటుందండి. నిదానంగా డ్రాప్ బై డ్రాప్ పోయాల్సి ఉంటుంది ఓపీవీ ఇచ్చిన తర్వాత. దాని తర్వాత ఐపీవీ వ్యాక్సిన్ చాలా ఈజీ కాబట్టి ఇంట్రాడర్మల్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఫ్రాక్షనల్ ఐపీవీ అనేది రైట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. బీసీజీ లెఫ్ట్ అనేది అందరికీ స్టాండర్డ్ తెలుసు. ఐపీవీ వ్యాక్సిన్ మన పోలియో ప్రోగ్రామ్, మనం చేసే పోలియో ప్రోగ్రామ్ అంతా కూడా పోలియోకి సంబంధించి ఇస్తాం కాబట్టి ఐపీవీ మనం రైట్ డైరెక్షన్లో వెళ్తుంది మన పోలియో ప్రోగ్రామ్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే రైట్ హ్యాండ్కి ఇవ్వాలి ఐపీవీ అని గుర్తుపెట్టుకోండి. మన పోలియో ప్రోగ్రామ్ రైట్ డైరెక్షన్లో వెళ్తుంది, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు. సో రైట్ డైరెక్షన్లో అని చెప్పి రైట్ డెల్టాడ్కి ఇవ్వాలని చెప్పి గుర్తుపెట్టుకోండి మన ఐపీవీ వ్యాక్సిన్. దాని తర్వాత పీసీవీ అండి. పీసీవీ రైట్ థైకి ఇవ్వాలి. లాస్ట్కి లెఫ్ట్ థైకి పెంటా ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇది స్టాండర్డ్ అండి. పీసీవీ వ్యాక్సిన్ అనేది రైట్ థైకి యాంటీలాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థై మాత్రమే ఇవ్వాలి. అండ్ దాని తర్వాత లాస్ట్కి పెంటా ఇవ్వాలంటే లెఫ్ట్ యాంటీలాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థైకి ఇవ్వాలండి. లాస్ట్కి పెంటా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. దీనిలో డిపిటీ ఉంటుంది, హెపటైటిస్ ఉంటుంది అండ్ హిబ్ ఉంటుంది, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియాకి సంబంధించి వ్యాక్సిన్ ఉంటుంది. దీనిలో పర్టుసిస్ అనే కాంపోనెంట్ సెల్ వాల్ కాంపోనెంట్ ఉన్నట్లు కొంచెం నొప్పి ఉంటుందండి. ఇది అందుగురించే పీసీవీ తర్వాతనే లాస్ట్కి ఇవ్వాల్సి ఉంటుంది పెంటా. పీసీవీ అంత పెయిన్ఫుల్ ఉండదు, దాంతో పెద్ద కాంప్లికేషన్ కూడా ఏమి ఉండదు. పెంటాతోటి కొంచెం జ్వరం రావచ్చు అండ్ పెంటాతోటి పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని లాస్ట్కి ఇచ్చి పంపాల్సి ఉంటుందండి, అర్ధగంట సేపు కూర్చోబెట్టి ఇచ్చిన తర్వాత. అండ్ అదేవిధంగా 10 వారాలకు మనం మాట్లాడుకున్న సీక్వెన్స్లోనే ఓరల్ ఓపీవీ, తర్వాత రోటా, దాని తర్వాత పెంటా లాస్ట్కి ఇవ్వాల్సి ఉంటుందండి 10 వారాలప్పుడు. అండ్ దాని తర్వాత 14 వీక్స్ అప్పుడు 14 వారాలప్పుడు సేమ్ 6 వీక్స్కి ఎట్లా ఇచ్చాము అదేవిధంగా ఓపీవీ, రోటా, ఎఫ్ఐపీవీ, పీసీవీ అండ్ పెంటా అండి. ఇక్కడ మీకు క్లియర్గా మీకు ఫస్ట్ లైన్లో చూపించినటువంటి హ్యాండ్బుక్ ఫర్ 2024, హ్యాండ్బుక్ ఫర్ హెల్త్ వర్కర్స్ 2024 దానిలోనే ఇమేజెస్ నేను తీసి దీనిలో చూపిస్తున్నాను పవర్ పాయింట్లో మీకు. సో తర్వాత 9 నెలలప్పుడు మనము ఓరల్ ఏమి ఉండదు కాబట్టి విటమిన్ ఏ ఒకటి ఇస్తాం ఓరల్గా, ఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి. విటమిన్ ఏ ఇచ్చిన తర్వాత మనము ఐపీవీ వ్యాక్సిన్ ఇవ్వాలండి. ఇది ఇంట్రాడర్మల్ అంటే చాలా చాలా సులువైన వ్యాక్సిన్, చాలా ఈజీ వ్యాక్సిన్. అది చర్మం పైన బుగ్గలాగా ఉబ్బాలి. అది ఐపీవీ వ్యాక్సిన్ మనము రైట్ హ్యాండ్కి ఇస్తాము.
అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంఆర్ అండి. ఎంఆర్ కొంచెం సబ్క్యూట్ ఇస్తాం, కొవ్వులోకి ఇస్తాం కాబట్టి నెక్స్ట్ ఇవ్వాలండి. దాని తర్వాత పీసీవీ ఇంట్రామస్కులర్ ఇస్తామండి. లాస్ట్కి జేఈ అండి. జేఈ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందండి, అది లాస్ట్కి ఇవ్వాల్సి ఉంటుందండి ఇంట్రామస్కులర్. దాని తర్వాత 16 నెలలకు బేబీ వచ్చినప్పుడు ఓపీవీతో మొదలు పెడతాము. దాని తర్వాత ఎంఆర్ వ్యాక్సిన్ మనము సబ్క్యూట్ ఇస్తాము. ఎంఆర్ కూడా ఎంఆర్లో ఆర్ ఉందండి, ఆ ఆర్ ఫర్ రైట్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ వ్యాక్సిన్ రైట్ సైడ్కి ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఇవ్వకూడదు. ఓకే, ఎంఆర్ వ్యాక్సిన్ ఆర్ రైట్ సైడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత డీపీటీ అనేది లెఫ్ట్ థైకి ఇవ్వాలండి. రైట్ థైకి ఇచ్చే ఏకైక వ్యాక్సిన్ మనకున్నది పీసీవీ అండి. లెఫ్ట్ థైకి ఇచ్చే వ్యాక్సిన్స్ చాలా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఒకటే ఉంది బీసీజీ, కానీ లెఫ్ట్ థైకి పుట్టినప్పుడు హెపటైటిస్ వ్యాక్సిన్ ఇస్తాము, హెపటైటిస్ బి. దాని తర్వాత పెంటా కూడా లెఫ్ట్ సైడ్ ఇస్తామండి. దాని తర్వాత జేఈ కూడా లెఫ్ట్ సైడ్ ఇస్తామండి. దాని తర్వాత డీపీటీ బూస్టర్ కూడా లెఫ్ట్ సైడ్ ఇవ్వాలండి. సో మనందరికీ కూడా జేఈ, పాత జేఈ లెఫ్ట్కి ఇచ్చింది మనకు గుర్తండి. అదేవిధంగా లెఫ్ట్ అండ్ స్టాండర్డ్ ఉంది కాబట్టి లెఫ్ట్ థైకే జేఈ ఇవ్వాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో రైట్ థైకి ఇచ్చేది పీసీ బూస్టర్ మాత్రమే. మరి 2 టీకాలు డీపీటీ బూస్టర్తో పాటు జేఈ సెకండ్ కూడా వస్తుంది కదా సార్, మరి 2 టీకాలు ఒకటే కాల్కి ఇవ్వచ్చు ఏమైనా అవుద్దా అంటే ఏమీ కాదండి. 1.5 ఇంచ్ దూరంలో ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మీరు 2వ వ్యాక్సిన్ ఇచ్చుకోవచ్చండి. ఇవే మీకు 9 months అప్పుడు కూడా ఐపీవీ, ఎంఆర్ ఒకటే జాగాలో ఇవ్వాల్సి వస్తుంది. ఎంఆర్ రైట్కే ఇస్తాం, ఐపీవీ కూడా రైట్కే ఇస్తాము. ఒకటే జాగాల 1.5 ఇంచ్ దూరంలో 2 టీకాలు కూడా మీరు జాగ్రత్తగా వేసుకోవచ్చండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ 16 months తర్వాత రూట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ చూసుకున్నట్లయితే ఇది ఇంట్రాడర్మల్ అండి. మనం ఇంట్రాడర్మల్ ఇచ్చే వ్యాక్సిన్స్ 2 ఉన్నాయి. ఒకటి బీసీజీ, రెండోది ఐపీవీ అండి. ఈ రెండింటికి కూడా కందిపప్పులాగా, శనగపప్పులాగా చర్మం మీద ఇట్లా బుగ్గలాగా ఉబ్బాలండి. మనం చిన్నప్పుడు కింద పడితే రాసుకొని పోయినప్పుడు చర్మం ఊసిపోయిన తర్వాత బ్లడ్ రాకముందు తెల్లటి పొర వస్తుంది, అది డర్మిస్ అంటే. మీ ఊసిపోయిన చర్మానికి ఈ తెల్లటి పొరకి నడిమిట్లో ఇస్తే ఇటువంటి బుగ్గ అనేది తయారవుతుంది. ఈ రూట్లో ఇవ్వాల్సింది బీసీజీ వరకు బాగానే ఇస్తున్నారు, బట్ ఐపీవీ చాలా మంది జాగ్రత్తగా ఈ బుగ్గ వచ్చేలాగా ఇవ్వాలని చెప్పి గుర్తుపడారు. చూడండి, నీడిల్ కూడా మొత్తం లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదండి. నీడిల్ కూడా జస్ట్ ఆ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది రూఫ్కి ఫేస్ అవుతూ, పైన రూఫ్కి ఫేస్ అవుతూ జస్ట్ ఆ నీడిల్ మాత్రమే కొంచెం లోపలికి పంపిస్తే, ఆ ఓపెనింగ్ మాత్రమే లోపలికి పంపిస్తే చాలండి, మీరు డర్మిస్లో ఉన్నట్లే. అండ్ ఈ విధంగా బుగ్గ వచ్చేలాగా మీరు బీసీజీ, ఐపీవీ ఇవ్వాల్సి ఉంటుందండి జాగ్రత్తగా. అండ్ తర్వాత 2వ రూటు సబ్క్యూటేనియస్ మనం ఇచ్చేటువంటి ఏకైక వ్యాక్సిన్ వచ్చేసి ఎంఆర్ అండి. ఎంఆర్లో ఆర్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఇవ్వాలి, రైట్ డెల్టాయిడ్, రైట్ హ్యాండ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ సబ్క్యూటేనియస్ రూపంలో ఇచ్చేటప్పుడు చాలా మంది కూడా గిచ్చి ఇవ్వాలండి. గిచ్చి ఇస్తే కరెక్ట్గా మనం ఇట్లా గిచ్చినట్లయితే, చర్మాన్ని ఇట్లా గిచ్చినట్లయితే, గిచ్చి పట్టుకున్నట్లయితే మీరు చర్మం కింద ఉన్న కొవ్వును పైకి లేపినట్టు. ఇది మనం ఇన్సులిన్ తీసుకుంటున్నప్పుడు బొడ్డు చుట్టూ ఇట్లా కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ గిచ్చి ఆ కొవ్వులోకి ఇచ్చుకుంటారు కదా. అదేవిధంగా సబ్క్యూటేనియస్ ఎంఆర్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కూడా చర్మం మీద ఇట్లా గిచ్చి కొవ్వుని ఇట్లా పైకి లేపినట్టుగా ఆ గిచ్చిన భాగంలోకి ఇవ్వండి. చాలా జాగ్రత్తగా చూడండి, మీరు ఈ పిక్చర్లో క్లియర్గా తెలుస్తుంది మీకు. గిచ్చిన భాగంలో ఆ కొవ్వులోకి ఈ ఇంజెక్షన్, నీడిల్ కూడా మొత్తం పోలేదండి లోపలికి, జస్ట్ 1/3, మహా అయితే హాఫ్ ఆఫ్ ద నీడిల్, 1/3 ఆఫ్ ద నీడిల్ లోపలికి వెళ్తే చాలండి. ఆ కొవ్వులో డిపాజిట్ చేస్తే చాలు. సబ్క్యూటేనియస్ రూట్ మీరు గిచ్చి ఖచ్చితంగా, ఇది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గిచ్చాలి, గిచ్చి మాత్రమే ఇవ్వాలి, గిచ్చిన భాగంలోకి మాత్రమే ఇవ్వాలి. నీడిల్ లోపలికి పూర్తిగా వెళ్లాల్సిన అవసరం లేదు, 1/3 ఆఫ్ ద నీడిల్ లోపలికి వెళ్తే చాలండి. ఈ విధంగా మీరు సబ్క్యూటేనియస్ ఎంఆర్ వ్యాక్సిన్ ఏకైక వ్యాక్సిన్ ఉంది మనకు, అది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత ఇంట్రామస్కులర్ మనం మాట్లాడుకున్నాం. రైట్ థైకి ఇచ్చేది ఒకటే ఒక వ్యాక్సిన్ పీసీవీ, అండ్ లెఫ్ట్ థైకి ఇచ్చేది ఇవన్నీ అండి. హెపటైటిస్ లెఫ్ట్కే ఇస్తాము, పెంటా లెఫ్ట్కే ఇస్తాము, మన జేఈ లెఫ్ట్కే ఇస్తాము, డీపీటీ లెఫ్ట్కే ఇస్తామండి. తర్వాత మనము షెడ్యూల్లో అనుకున్నాము TD1 అండ్ TD2, 10 సంవత్సరాలకు 16 సంవత్సరాలకు ఇవ్వాల్సినట్టు స్కూల్ పిల్లలకు ఇవ్వాల్సిన TD వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ డెల్టాయిడ్ ఏరియాకి ఇవ్వాలండి. 5 years దాటిన వాళ్లకు ఇంట్రామస్కులర్ ఇచ్చేది డెల్టాయిడ్ ఏరియాలో మాత్రమే. 5 years లోపల ఇంట్రామస్కులర్ ఇవ్వాలంటే థైకి ఇవ్వాలి, యాంట్రిలాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థైకి ఇవ్వాలి. 5 years లోపల కాల్కి ఇవ్వాలి. 5 years దాటిన తర్వాత ఈ డెల్టాయిడ్ ఏరియాలో ఇవ్వాలండి. మరి 5 years దాటిన తర్వాత లెఫ్ట్కి ఇవ్వాలా, రైట్కి ఇవ్వాలని ఏం లేదండి. రైట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ తీసుకోమని చెప్పండి, లెఫ్ట్ హ్యాండర్ అయితేనేమో రైట్కి తీసుకోమని చెప్పండి. సో ఈ విధంగా సైట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనేది డిటర్మైన్డ్ ఉంటుందండి, స్టాండర్డ్గా మీరు ఫాలో అవ్వాలి. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా మనం టీకాలు డెల్టాయిడ్ ఏరియాలకు మాత్రమే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ టీకా కూడా తొంటికి ఇచ్చేది లేదు.
నడుముకి తొంటికి ఇచ్చే టీకా అనేది ఏది లేదు. ఏ వ్యాక్సిన్ కూడా తొంటికి ఇవ్వరాదు, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. సో 5 years లోపల ఇంట్రామస్కులర్ ఇస్తే కాలుకి ఇవ్వాలి. 5 years దాటిన పిల్లలకు ఇంట్రామస్కులర్, ఈవెన్ 5 years DPT సెకండ్ బూస్టర్ కూడా అండి. 5 years DPT సెకండ్ బూస్టర్ కూడా డెల్టాయిడ్ ఏరియాలోకి మాత్రమే ఇవ్వాలి, రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఇక్కడ ఈ పిక్చర్లో చూపించిన ఈ ట్రయాంగిల్, ఈ ఇన్సర్షన్ ఆఫ్ ద డెల్టాయిడ్ అని ఉంటుంది, ఈ ట్రయాంగిల్ లాగా గుర్తు చేసుకొని ఈ కోడ్ చేసుకొని ఆ ట్రయాంగిల్ సెంటర్ పాయింట్లో ఈ పాయింట్లో రెడ్ కలర్ ప్లస్ గుర్తుందని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంట్రామస్కులర్ కూడా మీకు ఇగో ఈ థైని 3 భాగాలుగా విభజించుకొని మూడు భాగాలుగా విభజించుకొని లోపటి భాగం కాదండి బయట భాగం, మీకు పిక్చర్లో అయ్యో ఇక్కడ కూడా క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇట్లా విభజించుకొని మధ్య భాగంలో యాంటీరియో లేటరల్ ముందు భాగానికి వెలుపలి భాగానికి నడిమిట్లో మధ్యలో ఇగో ఇట్లా స్టార్ మార్క్ లాగా చేసుకొని ఈ విధంగా మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. మీరు లోపల భాగంలో వెజల్స్ ఉంటాయి, ఇక్కడ ఇవ్వరాదు. ఇక్కడ వాస్టస్ లేటరాలిస్ అని ఒక మజిల్ ఉంటుంది, నిజంగా గాడ్ గిఫ్ట్ అది ఎవాస్కులర్ మజిల్ అంటారు. అది ఎంత మంచి మజిల్ అంటే దానిలో వెయిన్స్ కూడా ఏముండవు. మీరు కూర్చున్నప్పుడు వెయిన్లో ఏమన్నా ఉందా అని చెప్పి ఇట్లా డ్రా చేసి చూడాల్సిన అవసరం కూడా లేదండి. డైరెక్ట్ యూ కెన్ పుష్ ద వ్యాక్సిన్ లోడ్ ఇన్ టు దట్ సైట్ అండి. ఇంట్రామస్కులర్ కూర్చేటప్పుడు కూడా రైట్ యాంగిల్లో 90 degrees అండి. మీరు ఈ ఇంట్రాడర్మల్ కూర్చేటప్పుడు లెస్ దెన్ 10 degrees అంటారండి. ఆల్మోస్ట్ చర్మానికి అంటిస్తూ ఈ సిరంజిని మీరు ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సబ్క్యూటేనియస్ కూర్చేటప్పుడు ఆల్మోస్ట్ 45 degree యాంగిల్లో మీరు కూర్చోాల్సి ఉంటుందండి చర్మం కొవ్వులోకి. ఓకే, మీరు డైరెక్ట్గా ఇట్లా కూర్చితే ఇంట్రామస్కులర్ పోయే ఛాన్సెస్ ఉంటుందండి. నీడిల్ సగం కంటే ఎక్కువ పోయిందంటే ఇంట్రామస్కులర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టీకా పూర్తిగా ఎఫికసీ తగ్గిపోతుందండి అట్లా ఇచ్చినట్లయితే, పని చేయకపోతే పూర్తిగా. అండ్ ఇంట్రామస్కులర్ ఇచ్చేటప్పుడు పెన్ తోటి ఇట్లా పొడిచినట్టుగా, డైరెక్ట్ పెన్ తోటి ఇట్లా కూర్చున్నట్టుగా రైట్ యాంగిల్స్లో మీరు బేబీకి నీడిల్ మొత్తం లోపలికి పోవాలండి. మీకు 90% ఈ మధ్య బేబీస్ అందరు కూడా హెల్దీ బేబీసే ఉంటున్నారు, మంచి కండ ఉన్నటువంటి బేబీసే ఉంటున్నారు. మీరు మజిల్ ఇట్లా పాల్పేట్ చేసినట్లయితే ఎంత డెప్త్లో ఉందని తెలుస్తుంది. 90% బేబీస్కి మీరు నీడిల్ మొత్తం లోపలికి పంపొచ్చండి. అన్లెస్ ఏమైనా రేర్గా మనకు ఈ శామ్యామ్ బేబీస్, మాల్ నరిష్డ్ బేబీస్ ఉంటుంటారు, వీళ్ళకి రేర్గా మీరు ఆ మజిల్ తక్కువ, మాస్ తక్కువ ఉన్నప్పుడు సగం నీడిల్ పంపించి ఇంట్రామస్కులర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ యూజువల్గా 90% మీకు బేబీస్ అందరూ కూడా స్ట్రాంగ్ బేబీసే ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా నీడిల్ మొత్తం లోపలికి వెళ్ళాలండి. ఆ బోన్ దాకా ఏం పోదు. మీరు ఆ మజిల్ మాస్ ఇట్లా పట్టుకొని చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్ తెలుస్తుంది ఎంత ఉంది మజిల్ మాస్ని ఎంత పంపొచ్చు అని చెప్పి. సో మాక్సిమం మీరు నీడిల్ మొత్తం లోపలికి వెళ్ళేలాగా ఇచ్చి డీప్ ఐఎం, ఇంట్రామస్కులర్ కూడా కాదండి, డీప్ ఐఎం అంటారు దీన్ని. పెంటా కానీ, హెపటైటిస్ కానీ, డిపిటీ కానీ, జేఈ కానీ, ఇవన్నీ కూడా పీసీవీ కానీ ఇవన్నీ కూడా డీప్ ఐఎం ఇవ్వాలి, లోపలికి ఇవ్వాలి. అట్లయితేనే కరెక్ట్గా పనిచేస్తాయి అండ్ బీమార్లు రాకుండా మనం కాపాడగలుగుతాం పిల్లలందరినీ కూడా. మీరు పైన ఇచ్చినట్లయితే చాలామంది భయపడి కొంచెం సగం నీడిల్ లోపలికి పంపించి ఇస్తుంటారు. మీరు భయపడి ఇచ్చినట్లయితే అది కొవ్వులోకి వెళ్తుందండి. ఈ మధ్య వచ్చిన బేబీస్ అందరూ కూడా కొవ్వు ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఈ థైలో లావు ఉంటారు బేబీస్ కూడా ఈ మధ్యకాలంలో. ఆ లావు ఉన్నప్పుడు ఆ నీడిల్ మీరు సగం పోనిస్తే అది కొవ్వులోకే పోతుంది. కొవ్వులోకి పోతే, సబ్క్యూటేనియస్ పోతే మీకు అది గడ్డ తయారవుతుందండి. మీరు ఇట్లా పాల్పేట్ చేసి చూసినా కానీ ఇంత గడ్డలాగా కనిపిస్తుంటుంది. అట్లా గడ్డ కాకుండా జాగ్రత్తగా ఇంట్రామస్కులర్ డీప్ ఐఎం అని చెప్పి గుర్తుపెట్టుకొని కాన్ఫిడెంట్గా నీడిల్ మొత్తం లోపలికి వెళ్ళేలాగా చూసుకొని మీరు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఇది మన సైట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ సంబంధించి. ఈ ఇంట్రాడర్మల్ ఈ నీడిల్ కనిపిస్తుంది మీకు, డర్మిస్లోకి మాత్రమే వెళ్ళింది, మనకు బుగ్గలాగా రావాలి. అండ్ దాని చర్మం కింద మనకు కొవ్వు ఉంటుందండి. ఈ కొవ్వులోకి వెళ్ళేది సబ్క్యూటేనియస్ ఎంఆర్, ఇంట్రాడర్మల్ అయితేనేమో ఐపీవీ అండ్ బీసీజీ. అండ్ డైరెక్ట్ 90 degreesలో కూర్చున్న తర్వాత లోపలికి డీప్ ఇంట్రామస్కులర్ వెళ్ళింది మనము ఐఎం ఇంజెక్షన్ అంటారు, డీప్ ఐఎం అండి. మిగతా మనకు జేఈ కానీ, పెంటా కానీ, హెపటైటిస్ కానీ, పీసీవీ కానీ, డిపిటీ కానీ ఇవన్నీ కూడా డీప్ ఇంట్రామస్కులర్ ఇవ్వాల్సి ఉంటుందండి, మజిల్లోకి ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఇంట్రామస్కులర్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా మజిల్లోకి మన టిప్ ఆఫ్ ద నీడిల్ ఇట్లా పెనిట్రేట్ అవుతూ ఉంటే, పియర్స్ అవుతూ ఉంటే ఆ మజిల్ ఫైబర్స్ యొక్క మనకు వైబ్రేషన్ తెలుస్తుంది, పటపట సౌండ్ తెలుస్తుంటుంది మనకు నీడిల్ మనం పియర్స్ చేస్తున్నప్పుడు మజిల్ ఫైబర్స్ గుండా. అదే అండి డీప్ ఇంట్రామస్కులర్ మీరు ఇవ్వాల్సిన పద్ధతి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పొజిషన్ ఆఫ్ వ్యాక్సిన్ అండి. ఈ కడిల్ పొజిషన్ అంటారు దీన్ని. కామన్గా మన వాళ్ళందరూ కూడా ఈ కడిల్ పొజిషన్లో సైడ్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో కూర్చోపెట్టుకొని ఈ సైడ్ యాంగిల్స్లో మళ్ళీ ఇటు తిప్పేసి ఆ తైకి ఇస్తూ ఉంటారండి, పొజిషన్ మార్చి. ఇది కడిల్ పొజిషన్ అంటారు. బెడ్ లయింగ్ పొజిషన్, ఇది పిల్లల డాక్టర్లు వాడుతూ ఉంటారు. బేబీని ఇట్లా పడుకోబెట్టి కంఫర్టబుల్గా
థైకి ఇక్కడ ఇస్తూ ఉంటారండి, ఈ పాయింట్లో ఇస్తూ ఉంటారు. అండ్ ఈ పొజిషన్ వచ్చి అప్రైట్ పొజిషన్. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఏఎన్ఎంస్ బేబీని స్టేబుల్గా పట్టుకోమని చెప్పి తల్లిని ఎదురుగా కూర్చోబెట్టుకొని చేతులు ఒక చేతితోటి అండ్ కాళ్ళు ఒక చేతితోటి పట్టుకొని ఈ థైకి అటు సైడ్ ఇటు సైడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈ పొజిషన్ కూడా వాడొచ్చు మీరు. ఇది ఒక పొజిషన్ స్ట్రాడిల్ పొజిషన్ అంటారండి. స్ట్రాడిల్ పొజిషన్ ఏంటంటే తల్లి తన బిడ్డను హద్దుకొని ఉంటుంది 2 చేతులతోటి అండ్ 2 తొడలు కూడా బయటికి కనిపిస్తున్నాయండి మీకు. ఈ బయటికి కనిపిస్తున్న తొడ భాగంలో వెలుపలి భాగం మాత్రమే మీకు ఎక్స్పోజ్ అవుతుంది. ఈ పొజిషన్ వాడడం వల్ల ఏంటంటే బేబీ తన తల్లికి హద్దుకొని కంఫర్ట్గా ఉంది అండ్ తల్లి కూడా తన బేబీని హద్దుకొని కంఫర్ట్గా ఉంది అండ్ మనకు కరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యి మనకు కావాల్సిన పాయింట్ కరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుందండి. ఇక ఈ లెఫ్ట్ లేటరల్ ఉందండి, లెఫ్ట్ యాంటర్ లేటరల్ ఆస్పెక్ట్ ఉందండి, రైట్ యాంటర్ లేటరల్ ఆస్పెక్ట్ కూడా ఉందండి. సో ఈ యాంటర్ లేటరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు కరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి ఈ పొజిషన్లో మీరు కరెక్ట్గా టీకాలు ఇవ్వగలుగుతారండి. కాకపోతే ఈ పొజిషన్ అనేది మనం 12 months కంటే ఎక్కువ బేబీస్కి వాడుతూ ఉంటాము. తల్లి తొడల మధ్యలో తొడలకి మీద కూర్చోబెట్టుకుని అటు ఇటు కాళ్ళు చాపి కూర్చోబెడతాం స్ట్రాడిల్ పొజిషన్. లేదంటే ఇంకొంచెం చిన్న బేబీస్ ఉన్నట్లయితే ఒక్క తొడ మీద కూర్చోబెట్టుకుని అటు ఇటు కాళ్ళు పెట్టుకొని మీరు టీకాలు వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఇది ఇండిపెండెంట్ పొజిషన్ అంటారండి. ఇండిపెండెంట్ పొజిషన్లో మనము 5 years దాటిన తర్వాత డీపీటీ సెకండ్ బూస్టర్ కానీ లేదా TD1 TD2 10 years 16 years కానీ లేదా ప్రెగ్నెంట్ ఉమెన్కి అందరు కూడా ఇండిపెండెంట్ పొజిషన్ అంటారండి. డెల్టాడ్ ఏరియాలో మీరు ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు మనము వ్యాక్సిన్స్ నార్మల్ షెడ్యూల్ ఏంటి అండ్ దాని తర్వాత షెడ్యూల్ తర్వాత మనము ఏ వ్యాక్సిన్ ఎప్పటిదాకా ఇచ్చుకోవచ్చు అండ్ వ్యాక్సిన్ మోతాదుకి మధ్యలో కనీస అంతరం ఎంత ఉండాలని చెప్పి మాట్లాడుకున్నాము. దాని తర్వాత సైట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎక్కడెక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఇచ్చే ఏకైక వ్యాక్సిన్ BCG అనుకున్నాము, రైట్ కాల్కి ఇచ్చే ఏకైక వ్యాక్సిన్ PCV అనుకున్నాము అండ్ రైట్ హ్యాండ్కి ఇచ్చేది MR IPV అనుకున్నాము. తర్వాత లెఫ్ట్ లెగ్కి ఇచ్చేది JE DPT PCV పెంటా హెపటైటిస్ అండ్ DPT ఇవన్నీ కూడా లెఫ్ట్ థైకి ఇచ్చుకోవాల్సి ఉంటుందండి వాటి ప్రకారంగా. సో ఈ విధంగా మీరు సైట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ గుర్తుపెట్టుకోవాలి. డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వచ్చేసి అన్ని వ్యాక్సిన్స్ కూడా మనము 0.5 ml డోస్ ఇస్తాము. ఎక్సెప్ట్ మనం ఇంట్రాడర్మల్ ఇచ్చేటువంటి BCG కానీ మన FIPV ఫ్రాక్షనల్ IPV కానీ మనం 0.1 ml మాత్రమే ఇస్తామండి. సో IPV ఎట్లనే మీకు తెలుసు, ఫ్రాక్షనల్ IPV అంటాం దాన్ని. మనకి వచ్చే వయల్ మీద 0.5 ml డోస్ అని ఉంటుందండి. అది పీడియాట్రిషియన్స్ ఇస్తుంటారు. ఇంట్రామస్కులర్ ఇచ్చినప్పుడు వాళ్ళు 0.5 ml ఇస్తాము. మనం ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో మనం ఎక్కువ మంది కవర్ చేయాలి కాబట్టి 0.1 ml ఇంట్రాడర్మల్ ఇస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ టు దేర్ ఎఫికసీ. మనం ఇంట్రాడర్మల్ 3 మోతాదులు ఇచ్చేది 80% ఎఫికసీ ఉన్నట్లయితే వాళ్ళు ఇచ్చే ఇంట్రామస్కులర్ 85% ఎఫికసీ ఉంటుంది 3 మోతాదులు. వాళ్ళు 0.5 3 సార్లు ఇస్తారు, మనం 0.1 ml 3 సార్లు ఇస్తామండి ఇంట్రాడర్మల్ రూపంలో. 0.1 ml 0.1 ml 0.1 ml 3 మోతాదులు రైట్ హ్యాండ్లో ఇస్తుంటామండి IPV. అదేవిధంగా BCG అయితేనేమో పుట్టిన వెంటనే బేబీకి 1 month లోపట ఉన్నట్లయితే 0.1లో సగం ఇస్తామండి. పుట్టిన వెంటనే వాడి చర్మం చాలా పల్చగా ఉంటుంది, పాలిథిన్ కవర్ అంత పొర లాంటి పల్చగా ఉంటుంది, అది తట్టుకోదు. 0.1 ml ఫుల్ డోస్ ఇస్తే తట్టుకోదండి. 1 month తర్వాత బేబీ BCG కోసం వచ్చినట్లయితే, BCG ఎట్లాగా మనం 1 year దాకా ఇచ్చుకోవచ్చు కాబట్టి 1 month తర్వాత బేబీ BCG కోసం వచ్చినట్లయితే 0.1 ml ఇచ్చుకోవచ్చండి. 1 month లోపల బేబీ మీ దగ్గరకు వచ్చినట్లయితే BCG కోసం 0.1 mlలో సగం అంటే 0.05 ml ఇవ్వాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా సైట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా మాట్లాడుకుంటాము. రెండే వ్యాక్సిన్స్ మనకు 0.1 ml లేదా 0.05 ml ఇస్తాం BCG అయితే 1 month లోపలైతే, లేదంటే 0.1 ml ఇస్తాం 1 month దాటినట్లయితే. అదేవిధంగా IPV కూడా 0.1 ml ఇస్తాం. అండ్ మిగతా వ్యాక్సిన్స్ అన్ని కూడా MR కానీ JE కానీ మనకు DPT కానీ పెంటా కానీ PCV కానీ ఇవన్నీ కూడా 0.5 ml ఇస్తామండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు వ్యాక్సిన్కి వెళ్ళేటప్పుడు ఏఎన్ఎం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి? ఫ్రోజన్ హార్డ్ ఐస్ ప్యాక్స్ మనం డీప్ ఫ్రీజర్ నుంచి తీసి డైరెక్ట్గా వ్యాక్సిన్ క్యారియర్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదండి. బయట తీసి కొద్దిసేపు బయట పెట్టినట్లయితే వాటి పైన ఐస్ ప్యాక్ పైన చెమట రూపంలో కొన్ని డ్రాప్స్ వస్తాయండి. ఆ డ్రాప్స్ వచ్చిందంటే అది +degreesకి వెళ్ళినట్లు అండ్ కండిషన్ అయినట్లు అండి. కండిషన్ ఐస్ ప్యాక్స్ అంటారు. సో కండిషన్ చేసిన తర్వాత ఆ డ్రాప్స్ అన్నింటిని కూడా మంచి క్లాత్ తోటి ఫైన్ క్లాత్ తోటి తుడిచేసి డ్రైగా ఐస్ ప్యాక్స్ అని 4 పెట్టుకొని వ్యాక్సిన్స్ ప్యాక్ చేసుకొని మన వ్యాక్సిన్ క్యారియర్ని సెషన్ సైట్కి పంపాల్సి ఉంటుందండి. అండ్ వ్యాక్సిన్స్ కూడా మీరు జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకోవాలి. జిప్ లాక్ పనిచేసేలాగా చూసుకోండి. కనీసం 3 నుంచి 4 జిప్ లాక్ బ్యాగ్స్ వాడాలండి. ఫస్ట్ జిప్ లాక్ బ్యాగ్ వచ్చేసి మనకు దానిలో
మనము అన్ఓపెన్డ్ వైల్స్ అంటే ఇప్పటిదాకా ఓపెన్ చేయనటువంటి సీల్ తీయనటువంటి వైల్స్ అన్ని కూడా ఫస్ట్ జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకోండి. రెండో జిప్ లాక్ బ్యాగ్లో వచ్చేసి ఓపెన్ చేసి ఓపెన్ వైల్ పాలసీ వర్తించినటువంటి వైల్స్ అంటే మనం ఓపెన్ చేసి డేట్ అండ్ టైం రాసి 28 days వాడే వైల్స్ ఉంటాయి కదా, డిపిటీ కానీ పెంటా కానీ పీసీవీ కానీ ఐపీవీ కానీ ఇవన్నీ కూడా మనము ఓపెన్ చేస్తే 28 days వాడేటువంటి వైల్స్ అండి. ఇవన్నీ కూడా మనము సెకండ్ జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. అండ్ మూడో జిప్ లాక్ బ్యాగ్ వచ్చేసి దానిలో పూర్తిగా వాడినటువంటి వైల్స్ మనకు ఎంఆర్ బీసీజీ కలుపుకునే వైల్స్ కాబట్టి ఇవి సగం వాడినా మిగిలిపోయినటువంటివి అవి 4 hours కాబట్టి వాడేది. ఈవెన్ రోటా కూడా ఎంఆర్ బీసీజీ రోటా ఇవి 3 కూడా మనం కలుపుకుంటాం కాబట్టి ఈ 3 వ్యాక్సిన్స్ కూడా వితిన్ 4 hours వాడాలండి. వితిన్ 4 hours వాడాలి, ఒక్క జాగాలనే వాడాలి. 4 hours లోపల ఉంది కదా అని 2 జాగాల్లో కూడా వాడొద్దండి. ఇవి జాగా మార్చినామంటే ఇంకా అవి క్లోజ్, జాగా మారదు, 4 గంటలు దాటదు. ఈ 3 వ్యాక్సిన్స్ కూడా రోటా ఎంఆర్ బీసీజీ ఈ 3 సగం వాడినా కానీ లేదా పూర్తిగా వాడినటువంటి ఐపీవీ పెంటా పీసీవీ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మనం మూడో జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి జిప్ బ్యాగ్లో అన్ఓపెన్డ్ వైల్స్, రెండో జిప్ బ్యాగ్లో ఓపెన్ చేసి 28 days వాడేటువంటి వైల్స్ డేట్ అండ్ టైం రాసిన తర్వాత, అండ్ మూడో జిప్ బ్యాగ్లో పూర్తిగా వాడినటువంటి వైల్స్, అదేవిధంగా సగం వాడిన లేదా పూర్తిగా వాడలేనటువంటి రోటా ఎంఆర్ బీసీజీ వైల్స్ దాంట్లో పెట్టుకొని జాగ్రత్తగా వాటికి కూడా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి. మూడో జిప్ లాక్ బ్యాగ్ కూడా మనం వ్యాక్సిన్ క్యారియర్లో పెట్టుకోవాలి. అండ్ అవి రిటర్న్ టు పిహెచ్సి పంపించి 48 గంటలు 72 గంటలు మనము వాటిని కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ మన ఐఎల్ఆర్లో పెట్టకుండా మెడికల్ ఆఫీసర్ టేబుల్ ముంగట కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ 1-2 వ్యాక్సిన్ క్యారియర్లో పెట్టుకొని ఉండాలండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా ఏఈఎఫ్ఐ జరిగితే ఏమైనా బేబీకైనా అది అయినా కూడా ఇగో ఇదండి వ్యాక్సిన్ మేము వాడింది, ఈ వ్యాక్సిన్ వాయిల్ ఇచ్చాము, దీనివల్ల రియాక్షన్ అయిందంటే అవసరమైతే దీని టెస్టింగ్ కూడా పంపిస్తాం యాజ్ పర్ ద స్టేట్ ఏఈఎఫ్ఐ కమిటీ రికమెండేషన్స్ కానీ డిస్ట్రిక్ట్ ఏఈఎఫ్ఐ కమిటీ రికమెండేషన్స్ కానీ ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ కూడా పంపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం 72 గంటలు 48 గంటలు మనం దాన్ని ఐఎల్ఆర్ కాకుండా మెడికల్ ఆఫీసర్ రూమ్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. అందు గురించి థర్డ్ జిప్ లాక్ బ్యాగ్ వాడాల్సి ఉంటుంది. మన నాలుగోది ఏంటంటే ఒకటి స్పేర్ ఉండాలండి మీ దగ్గర. ఈ మూడిట్లో ఏదైనా పాడైనా జిప్ లాక్ పాడైనా కానీ జిప్ లాక్ ఎందుకు పెడతామంటే వాటర్ వెళ్ళి వాటిని ఆ స్టిక్కర్ని పదనుగా చేసి స్టిక్కర్ ఊడిపోయేలాగా చేయకుండా మనము జిప్ లాక్ వాడుతూ ఉంటామండి. సో ఈ 3 జిప్ లాక్ బ్యాగ్స్ వాడాల్సి ఉంటుంది కనీసం. మీరు ఒకటి స్పేర్ పెట్టుకోండి. ఓపెన్ అండ్ ఓపెన్ వైల్ పాలసీ అండ్ తర్వాత అన్ఓపెన్డ్ వైల్స్ ఈ 3 జిప్ లాక్స్ వాడుకోండి. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఈ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి సిడి డివిడి మార్కర్ పెన్ దీంతో మనం డేట్ టైం రాసుకోవాల్సి ఉంటుందండి. ఈ అల్యూమినియం బ్రిమ్ మీద రాస్తే బాగుంటుంది. దీన్ని కొంచెం క్లాత్తో డ్రై చేసి నీట్గా ఇక్కడ మన ఏఎన్ఎం రాసిందే, మన తెలంగాణ ఏఎన్ఎంఏ. ఈ విధంగా డేట్ టైం 2 రాయాలండి. కొంతమంది ఓన్లీ డేట్ రాస్తామంటారు, కొంతమంది ఓన్లీ టైం రాస్తామంటారండి. కాదు, డేట్ టైం 2 రాయాలి ప్రతి వైల్లో. అది ఎంఆర్ వైల్ కానీ లేదా డిపిటి వైల్ కానీ. సో ఇంతకుముందు అనుకున్నట్టు కండిషన్డ్ ఐస్ ప్యాక్స్, కండిషనింగ్ అంటే ఈ డీ ఫ్రీజర్ నుంచి బయట తీసి పెట్టుకొని కొద్దిసేపు బయట పెడితే ఇంత టైం పెట్టాలని ఏమి ఉండదండి. కొద్దిసేపు బయట పెడితే వాటిపైన చెమట అనేది వస్తుంది. అండ్ దాన్ని మనం తుడుచుకొని జాగ్రత్తగా మనము ఈ చెమటలాగా డ్రాప్లెట్స్ వస్తే అది +degreesకి వచ్చినట్టు +1కి వచ్చినట్టు దాన్ని తీసుకొని క్రాక్లింగ్ సౌండ్ వచ్చేలా చూసుకొని ఐస్ ప్యాక్ క్లాత్ తోటి ఆ డ్రాప్స్ అన్ని తుడిచేసి పెట్టుకుంటే కండిషనింగ్ ఆఫ్ ఐస్ ప్యాక్స్ అంటారండి. మీరు టీకా ఇచ్చేటప్పుడు వ్రేపర్ ఓపెన్ చేసేటప్పుడు ఇంజెక్షన్ వ్రేపర్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ వ్రేపర్ ఓపెన్ చేసేటప్పుడు ప్లంజర్ దిక్కు ఓపెన్ చేయాలండి. మన ప్లంజర్ ఎక్కడైతే ఉంటుందో టువర్డ్స్ మన ఇంజెక్షన్ పుష్ చేసేటువంటి దాన్ని ప్లంజర్ అంటారండి. నీడిల్ దిక్కు కాకుండా ఆపోజిట్ దిక్కు ప్లంజర్. ఆ ప్లంజర్ దిక్కు కట్ ఓపెన్ ఉంటుంది ఆల్రెడీ, అది ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. మీరు నీడిల్ దిక్కు ఓపెన్ చేస్తే చింపినా కానీ ఒకవేళ నీడిల్ ఏమన్నా కరెక్ట్గా ఫిక్స్ లేకపోతే అది మీకు కుచ్చుకొని అది సేఫ్ ఇంజెక్షన్ ప్రాక్టీస్ కాదండి. సో ప్లంజర్ దిక్కు ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఇన్వర్ట్ చేసి వ్యాక్సిన్ వైల్ని నీడిల్ పుష్ చేసి లోడ్ చేసుకొని ఎంత డోస్ అంత డోస్ లోడ్ చేసుకొని మీరు జాగ్రత్తగా బేబీకి ఇంజెక్షన్ ఇచ్చే మూమెంట్లో స్పిరిట్ కానీ ఆల్కహాల్ కానీ ఏది వాడరాదండి. స్పిరిట్ కానీ ఆల్కహాల్ కానీ ఏది వాడకుండా ప్లెయిన్ కాటన్ తోటి మీరు తుడుచుకోవచ్చు అండి. ప్లెయిన్ డ్రై కాటన్ తోటి తుడుచుకోవచ్చు. తుడిచిన తర్వాత మీరు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పిరిట్ కానీ ఆల్కహాల్ కానీ శానిటైజర్ కానీ ఏది వాడరాదు. నో అప్లికెంట్ షుడ్ బి యూజ్డ్ అండి. డ్రై కాటన్ తోటి జాగ్రత్తగా ఇట్లా తుడుచుకొని మీరు ఇంజెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంత డోస్ అయితే అంత పుష్ చేసిన తర్వాత నీడిల్ తీసిన తర్వాత ఏమైనా బ్లడ్ స్పాట్ లాంటిది ఏమైనా వచ్చినట్లయితే ఇంకొక ఫ్రెష్ కాటన్ ముక్క తీసుకొని దాన్ని జాగ్రత్తగా తుడుచుకొని మీరు రెడ్ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు తుడిచిన కాటన్ ముక్క ఏదైతే ఉందో
ఫస్ట్ మీరు తుడిచిన కాటన్ ముక్క ఏదైతే ఉందో అది బ్లాక్ బ్యాగ్లో వేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు కదండి ఫస్ట్ తుడిచిన కాటన్. సో బ్లాక్ బ్యాగ్లో వేసుకోవచ్చు. నాన్ ఇన్ఫెక్షన్స్ వేస్ట్ అంతా కూడా బ్లాక్ బ్యాగ్లో వేసుకుంటాము. అండ్ తర్వాత మీరు తుడిచింది బ్లడ్ స్టెయిన్డ్ కాటన్ ఏదైతే ఉందో దాన్ని రెడ్ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత నీడిల్ని తీసి వెంటనే మీరు హబ్ కట్టర్లు కట్ చేసుకోవాలండి. హబ్ కట్టర్ అంటే ఇగో ఈ హబ్ కట్టర్ ఇక్కడ రెడ్ మార్క్ ఉంటుంది, దీనికి కొంచెం ముందు భాగంలో ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. హబ్ అంటే ప్లాస్టిక్ పోర్షన్ ఆఫ్ ద సిరంజ్ అండి. చాలా మంది నీడిల్ కట్ చేస్తుంటారు. నీడిల్ కట్ చేస్తే ఈ ఇనుప భాగం, ఇది ఇనుప బ్లేడ్ ఏదైతే ఉంటుందో దాని షార్ప్నెస్ అంతా పోతుందండి, పనికిరాదు, అది పనిచేయదు. ఓకే, దాని తర్వాత హబ్ కట్టర్లో కట్ చేసిన తర్వాత నీడిల్ అనేది హబ్ కట్టర్ డ్రాప్ అయిపోతుంది. పైన మిగిలినటువంటి సిరంజ్ ఏదైతే ఉంటుందో అది రెడ్ బ్యాగ్లో వేయాల్సి ఉంటుందండి. కట్ సిరంజ్ అనేది దాని లోపల వ్యాక్సిన్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కాబట్టి రెడ్ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుందండి. ఇన్ఫెక్షన్ అంతా కూడా రెడ్ బ్యాగ్లో. చూడండి ఇక్కడ ఈ వ్రేపర్ ఏదైతే మీరు టేర్ చేశారో, ఈ ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ వ్రేపర్ ఏదైతే ఉందో నాన్ ఇన్ఫెక్షన్స్ వేస్ట్ అంతా బ్లాక్ బ్యాగ్లో వేసుకోవాలి. అండ్ నీడిల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో, మనం నీడిల్ సిరంజ్ ఓపెన్ చేసినప్పుడు నీడిల్ క్యాప్ ఉంటుంది, అది స్టెరైల్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు దానికి. ఆ నీడిల్ క్యాప్ బ్లాక్ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుంది. హబ్ కట్టర్లో కట్ చేసిన తర్వాత నీడిల్స్ అన్ని దీనిలో పడిపోతాయి. దాని తర్వాత పైన మిగిలినటువంటి కట్ సిరంజ్ ఏదైతే ఉందో అది మీరు రెడ్ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ బ్లడ్ స్టెయిన్ కాటన్ కూడా రెడ్ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ మధ్య కొత్తగా ఎల్లో బ్యాగ్స్ కూడా వచ్చాయి. మీకు వచ్చినట్లయితే ఎల్లో బ్యాగ్లో మీరు వేసుకోవచ్చండి బ్లడ్ స్టెయిన్ కాటన్. అప్పుడు అవి ఎల్లో బ్యాగ్స్ వచ్చేంత వరకు మీరు ఈ రెడ్ బ్యాగ్, బ్లాక్ బ్యాగ్ అండ్ హబ్ కట్టరే వాడండి. ఈ విధంగా అన్నీ ఒకే దానిలో వేయకండి, రీక్యాప్ చేయకండి. అండ్ వెనక్కి తిరిగి వచ్చినటువంటి వైల్స్ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి జాగ్రత్తగా కండిషన్డ్ ఐస్ ప్యాక్స్ పెట్టి వ్యాక్సిన్ క్యారియర్లో పెట్టి కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి 72 గంటల వరకు, నెక్స్ట్ సెషన్ వరకు. అండ్ ఈ విధంగా వివిఎం ఈ నీలం రంగులో కనిపిస్తున్న సర్కిల్ కంటే ఎక్కువ డార్క్ అయినట్లయితే దాన్ని వాడరాదండి. ఓకే, ఇది ఈ మధ్యలో వ్యాక్సిన్ వాయల్ మోనిటర్ వివిఎం అంటారు దాన్ని, అది తెల్లగా ఉన్నంత వరకు వాడాలి. నీలంతో బరాబర్ అయినా వాడకూడదు, నీలం కంటే ఎక్కువ డార్క్ అయినా కూడా వాడదండి. ఈ విధంగా కనిపిస్తే వెంటనే మీ మెడికల్ ఆఫీసర్ గారికి చెప్పి దాన్ని రీప్లేస్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఇక్కడ డార్క్ కనిపిస్తుంది చూడండి, మీకు ఈ డార్క్ అయినట్లయితే దాన్ని 80% వాడరాదండి ఈ వివిఎం అనేది. ఇట్లా ఈ విధంగా రీక్యాప్ చేసి మీరు రెడ్ బ్యాగ్లో వేయొద్దండి. రీక్యాప్ చేసేటప్పుడు మీకు కుచ్చుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే మీకు అంటుకుంటుందండి. దయచేసి రీక్యాప్ చేయకండి ఇట్లా. అండ్ మన స్టేట్లో ఎక్కడ కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేది కనపడకూడదు సెషన్ సైట్లో. ఈవెన్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒకటే కాదండి, ఏ ట్యాబ్లెట్ కూడా మన ఇమ్యునేషన్ టేబుల్ మీద కనబడద్దు. మీరు బ్యాగ్లో వేసుకోండి, జేబులో వేసుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, కానీ ఇమ్యునేషన్ సెషన్ సైట్ టేబుల్ మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు ట్యాబ్లెట్ అనేది ఎక్కడ కూడా కనబడకూడదండి. అండ్ ఈ ఐస్ ప్యాక్ 3 ఐస్ ప్యాక్స్లో ఒక ఐస్ ప్యాక్ తీసి బయట పెట్టుకొని, బాగా రద్దీ ఉన్నప్పుడు, జనాలు బాగా రష్ ఉన్నప్పుడు, జనాలు రద్దీ లేరు, 1, 2, 3, 4, 5 బెనిఫిషరీస్ ఉన్నారంటే మీరు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యథావిధిగా లోపలే పెట్టుకొని ఆ 4-5 సార్లు 4 బేబీస్ కోసం ఓపెన్ చేసి తీస్తే వ్యాక్సిన్ క్యారియర్ పెద్ద నష్టం ఏమి ఉండదు. కానీ మీకు బాగా 20 మంది 30 మంది లోడ్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు ఒక ఐస్ ప్యాక్ 4 ఐస్ ప్యాక్లో ఒక ఐస్ ప్యాక్ తీసి బయట పెట్టుకొని దాని పైన పెట్టుకునేటివి రోటా, ఓపీవి, ఎంఆర్, బీసీజీ ఈ 4 కూడా మనము వాటి పైన పెట్టుకునేటువంటి. అండ్ మిగిలిన అన్ని కూడా మనము ఐస్ ప్యాక్ చుట్టూతో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మిగతా వ్యాక్సిన్స్ అన్ని కూడా. సో ఈ విధంగా మనం అమర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ బయట పెట్టిన వ్యాక్సిన్ ఐస్ ప్యాక్ ఏదైతే ఉందో ఈ ఐస్ ప్యాక్ని మరలా తీసి లోపల పెట్టొద్దండి. మనం బయట పెట్టాము ఒక 1 hour 2 hour 3 hour బయట పెట్టామంటే ఇది +2లో ఉండే ఐస్ ప్యాక్ +20కి వచ్చేస్తుంది. ఈ +20కి వచ్చినటువంటి ఐస్ ప్యాక్ అంటే వాటరీ ఐస్ ప్యాక్ తీసుకెళ్లి మళ్ళీ వ్యాక్సిన్ క్యారియర్లో పెడితే మిగతా 3 ఐస్ ప్యాక్స్ డిస్టర్బ్ అవుతాయండి. 80% కూడా లోపల పెట్టకూడదు. మీరు మిగతా 3 ఐస్ ప్యాక్స్ తోటి కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుంది ఈవినింగ్ వరకు, తిరిగి పిహెచ్సి పంపించేంత వరకు మెయింటైన్ అవుతుందండి. సో అంతవరకు. అండ్ తర్వాత ఇమ్యునేషన్ సైట్ అనేది ఐడియల్గా మీరు ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇమ్యునేషన్ సెషన్ టేబుల్ ఇది ఏఎన్ఎం చేరండి, అండ్ దాని ఎదురుగా ఇది బెనిఫిషియరీ చేరండి. సో ఎదురెదురు కూర్చొని ఈ విధంగా టేబుల్ పైన పెట్టుకొని వ్యాక్సిన్ క్యారియర్ ఈ విధంగా అమర్చుకొని రెడ్ బ్యాగ్, బ్లాక్ బ్యాగ్ అండ్ హబ్ కటర్ ఇక్కడ పైన పెట్టుకొని కింద రెడ్ బ్యాగ్, బ్లాక్ బ్యాగ్ ఇట్లా పెట్టుకొని ఈ విధంగా మీరు అమర్చుకోవాలి. ఇక్కడ మీకు డిస్ప్లేస్ ఉండాలి. నేను చెప్పినటువంటి టీకాల పట్టిక, ఏ వ్యాక్సిన్ ఎప్పటిదానికి ఇచ్చుకోవచ్చు అండ్ మోతాదు మధ్యలో కనీస అంతరం ఎంత అనేది మనము ఈ విధంగా పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఐస్ ప్యాక్ పైన అన్ని పెట్టరాదండి. ఐస్ ప్యాక్ పైన పెట్టేవి బీసీజీ, ఎంఆర్, ఓపీవి అండ్ రోటా 4 మాత్రమే మాట్లాడుకున్నాము. అండ్ ఈ పిక్చర్లో మీకు కనిపిస్తున్న డైలియంట్ అండి, బ్రోకెన్ డైలియంట్. మనకి ఎంఆర్కి బీసీజీకి డైలియంట్ బ్రేక్ చేస్తాం, బ్రేక్ చేసిన తర్వాత షార్ప్ అవుతుంది. ఈ రెడ్ బ్యాగ్లో వేయకూడదండి. ఆ బ్రోకెన్ డైలియంట్ అనేది హబ్ కట్టర్లోనే వేసుకోవాల్సి ఉంటుందండి అంతవరకు. సో ఈ విధంగా రెడ్ బ్లాక్ బ్యాగ్ వాడండి అండ్ హబ్ కటర్ వాడండి.
బ్రోకెన్ డైలియన్స్ కూడా హబ్ కట్టర్లోనే వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీజ్ ఫ్రీ క్యారియర్స్ వచ్చాయి కదా అని చెప్పి ఫ్రోజన్ ఐస్ ప్యాక్స్ వాడవచ్చు అని అనుకుంటారు చాలా మంది. ఫ్రీజ్ ఫ్రీ అన్న పేరు ఉత్తదే, అది మనం కండిషన్డ్ ఐస్ ప్యాక్స్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ బ్రోకెన్ డైలియన్స్ మనము వెనక్కి తీసుకొచ్చి 72 గంటలు నిలువ ఉంచాల్సిన అవసరం లేదండి. ఆ డైలియంట్లో ఉన్న లిక్విడ్ అంతా వైల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి డైలియంట్ని మనం డిస్కార్డ్ చేసుకోవచ్చండి. అండ్ డాక్యుమెంట్ చేసేటప్పుడు కూడా చాలా మంది ఇక్కడ ఐపీవీకి పీసీవీకి ఆప్షన్ లేకపోతే రాస్తలేరండి పూర్తిగా. సో ఐపీవీ 3వ మోతాదు, పీసీవీ 3వ మోతాదు, రోటా 1, 2, 3 మోతాదులు అన్ని కూడా డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు వేయకపోతే, డాక్యుమెంట్ చేయకపోతే ఇవ్వనట్లే వద్దండి. సో అందుగురించి మీరు మోతాదులు ఇచ్చిన తర్వాత ఇక్కడ సపరేట్గా మీరు డాక్యుమెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ సెషన్ సైట్ టేబుల్లో బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు, ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు, ఈ టాబ్లెట్స్ ఎవ్వి కూడా మీరు వాడరాదండి. ఏ టాబ్లెట్ కూడా ఇమ్యునేషన్ టేబుల్లో ఈ విధంగా కనపడరాదు. అండ్ ఇంకొకటి ఏఈఎఫ్ఐ కిట్ అనేది ఇక్కడ పిక్చర్లో మీకు కనిపిస్తుంది. ఇది ఈ ఏఈఎఫ్ఐ కిట్ అనేది పిహెచ్సిలో మాత్రమే ఉండాలి. దీనిలో ఎన్ఎస్, నార్మల్ సెలైన్, డిఎన్ఎస్, ఆర్ఎల్, స్కాల్ప్ వెయిన్ అవన్నీ కూడా ఏఎన్ఎంకి ఆథరైజేషన్ లేదండి. ఏఎన్ఎం దగ్గర ఉండాల్సింది ఎనఫైలాక్సిస్ కిట్ మాత్రమే. ఈ ఏఈఎఫ్ఐ కిట్ మెడికల్ ఆఫీసర్ లెవెల్లో పిహెచ్సిలో మాత్రమే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మంది విటమిన్ ఏ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనము 28+28 అంటే 4 వారాలు ప్లస్ 4 వారాలు 56 రోజులు 8 వారాలు మనం ఓపెన్ చేసి డేట్ అండ్ టైం రాసుకుంటే మనం విటమిన్ ఏ వాడొచ్చు అండి. ఇది విటమిన్ ఏ మీద కూడా డేట్ అండ్ టైం చాలా మంది రాయాల్సి ఉంటుందండి. అండ్ తర్వాత 0 డోస్ డెలివరీ పాయింట్లో మనం పుట్టిన వెంటనే ఈ టీకాలు ఏవైతే తీసుకుంటాం అనుకుంటున్నామో చాలా మంది అక్కడ డేట్ అండ్ టైం రాయాల్సి ఉంటుందండి. వాటి మీద కూడా డేట్ అండ్ టైం రాయాలండి, బ్రిమ్ మీద. అండ్ మీరు సెషన్కి వెళ్లే ముందు అవి ఎక్స్పైరీ ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుందండి, సిరంజెస్ అన్ని కూడా. అండ్ చాలా మంది ఎంఆర్ ఓపెన్ చేస్తే, బీసీజీ ఓపెన్ చేస్తే 4 అవర్సే కదా సార్ అని చెప్పి టైం మాత్రమే రాస్తున్నారండి. అలా కాదు, డేట్ టైం 2 రాయాల్సి ఉంటుందండి ఈ విధంగా. అండ్ ఈ వ్యాక్సిన్ క్యారియర్ ఎప్పుడు కూడా మీరు నేల మీద పెట్టొద్దండి. నేల మీద మనకు సమ్మర్ సీజన్లో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐస్ ప్యాక్స్ తొందరగా కరిగిపోతాయండి. అందుకే ఎప్పుడు కూడా ఇలా చాప వేసుకొని నేల మీద ఎప్పుడు పెట్టకూడదు. ఒక వుడెన్ స్టూల్ మీద కానీ, వుడెన్ చైర్ మీద కానీ, వుడెన్ టేబుల్ మీద కానీ పెట్టుకొని టీకాలు వేయాల్సి ఉంటుందండి. నేల మీద ఎప్పుడు కూర్చొని బాస్మట్లు వేసుకొని కూర్చొని టీకాలు వేయరాదండి ఏఎన్ఎంస్. అండ్ మనకు ఇంట్రామస్కులర్ ఇచ్చేది ఏదీ లేదండి, ఇంట్రామస్కులర్కి ఏ వ్యాక్సిన్ కూడా ఇవ్వరాదండి. అండ్ కొంతమంది వయల్ ఓపెన్ చేసేదానికంటే ముందే డేట్ టైం రాసేస్తున్నారండి. ఇలా రాయకూడదు. మీరు ఎప్పుడైతే డక్కను ఓపెన్ చేస్తారో, క్యాప్ ఓపెన్ చేస్తారో ప్లాస్టిక్ది, అప్పుడు మాత్రమే డేట్ అండ్ టైం రాయాల్సి ఉంటుందండి. ఇట్లా రేకుల కింద, చెట్ల కింద ఎప్పుడు కూడా సెషన్ సైట్స్ పెట్టరాదండి. మీకు సెషన్ సైట్ కరెక్ట్గా దొరకకపోతే లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి డిటిఎఫ్లో, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్లో కలెక్టర్ గారితో మాట్లాడి మీరు కరెక్ట్గా సెషన్ సైట్ పెట్టుకోవాలండి. మనం ఇచ్చే వ్యాక్సిన్స్ చాలా కాస్ట్లీ వ్యాక్సిన్స్ అండి. ఈ వ్యాక్సిన్స్ మీరు ప్రైవేట్లో తీసుకున్నట్లయితే 50,000 రూపాయల దాకా అవుతాయి. మొత్తం ఒక బేబీకి పుట్టిన దగ్గర నుంచి 10 years, 16 years దాకా మనం ఇచ్చే వ్యాక్సిన్స్ అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చే వ్యాక్సిన్స్ అన్ని కూడా లెక్క కడితే 50,000 దాకా ఖర్చు అవుతుందండి. ఆ 50,000 ఖర్చు అయ్యే వ్యాక్సిన్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము, ఒక సేవ చేస్తున్నాము కమ్యూనిటీకి. అటువంటి టైంలో మనకు లైన్ డిపార్ట్మెంట్స్ సహకరించాలి. లైన్ డిపార్ట్మెంట్స్ కలెక్టర్ ద్వారా చెప్పించి వాళ్ళతోటి మనం జాగా అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మీరు కమ్యూనిటీ హాల్లో చేస్తారో, లేదా ఏదైనా ప్రైవేట్ హాల్లో చేస్తారో, లేదన్నా ఏదన్నా మంచి ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని చేస్తారో, మంచి జాగా ఒకటి చూసుకొని మీరు చేసుకోవాలి. కానీ 80% షెడ్ల కింద, చెట్ల కింద అయితే, రోడ్ల దగ్గర అయితే చేయరాదండి అట్లా. అండ్ ఈ విధంగా వివిఎం మార్చినటువంటి వైల్స్ మీరు వాడరాదు. అండ్ ఈ విధంగా ప్రీలోడ్ కూడా చేయరాదండి. ప్రీలోడ్ చేసిన వ్యాక్సిన్ వైల్స్ కూడా మీరు వాడరాదండి. మీరు ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే బేబీ వస్తుందో మీ దగ్గరికి అప్పుడు మాత్రమే ఓపెన్ చేసి వాడాల్సి ఉంటుందండి. అండ్ తర్వాత ఎనఫైలాక్సిస్ కిట్ అంటారు. ఏఎన్ఎం దగ్గర ఉండాల్సినటువంటి కిట్ ఇదండి, ఎనఫైలాక్సిస్ కిట్. ఈ విధంగా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో అడ్రిలిన్ యాంప్యూల్స్ 1-2 పెట్టుకొని 1 ml సిరంజ్ విత్ డిటాచబుల్ నీడిల్ అండి. చాలా మంది ఇన్సులిన్ సిరంజెస్ పెట్టుకుంటున్నారు. ఈ డబ్బాలో ఇన్సులిన్ సిరంజెస్ పనికిరావు. ఇన్సులిన్ సిరంజ్ ఎంత ఉంటుంది? చిన్నగా ఇంత ఉంటుంది. అది ఇంట్రామస్కులర్ పోతుందా? మనం అడ్రిలిన్ ఇవ్వాల్సింది ఏఎన్ఎం. ఫస్ట్ డోస్ ఆఫ్ అడ్రిలిన్ ఇచ్చి నియరెస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి రిఫర్ చేసుకోవాలి ఏఎన్ఎం. సో అడ్రిలిన్ మీరు ఇంట్రామస్కులర్ ఇవ్వాలంటే మీ నీడిల్ పొడుగు ఉండాలి. సో మీరు మెడికల్ షాప్లో ఎక్కడైనా మీరు ఇన్నెట్ పెట్టుకోండి, లేదా ప్రైవేట్లోనే దొరుకుతాయి. 1 ml సిరంజ్ విత్ డిటాచబుల్ నీడిల్ దొరుకుతాయండి, ఒక కాటన్ ముక్క. ఈ 3 కాంపోనెంట్స్ అడ్రిలిన్ ఎంత ఇవ్వాలనేది డోస్ చార్ట్ అండ్ చిన్న పేపర్ ముక్క మీద మెడికల్ ఆఫీసర్ సంతకం ఉండేలాగా చూసుకోవాలండి. సో అడ్రిలిన్ డోస్ ఎంత ఇవ్వాలనేది కూడా ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంది అండి క్లియర్గా. దీనిలో మీరు చూసుకున్నట్లయితే 0 to 1 year అయితేనేమో 0.05 ml ఇవ్వాలండి అడ్రిలిన్ డోస్. 1 ml సిరంజ్లో క్యాలిబ్రేటెడ్ ఉంటుంది. ఆ క్యాలిబ్రేషన్ ఇదండి
0.05 ml ఇంత మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది మీకు, ఎగ్జాక్ట్లీ 2 యూనిట్స్ అది. అదే బేబీ మీకు 1 to 6 years అయితేనేమో 0.1 ml డబల్ డోస్ అవుతుందండి. అండ్ 6 to 12 అయితేనేమో 0.2 అండి, మళ్ళీ డబల్ అయింది. అండ్ 12 to 18 years అయితే 0.3. అండ్ అడల్ట్స్ 18 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళకి మీరు అడ్రినలిన్ ఇవ్వాలంటే 0.5 ml స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి. మనం మాక్సిమం 1 year లోపడే చాలా టీకాలు ఇస్తాం కాబట్టి 0.05 ml అని చెప్పి లేదా 2 యూనిట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకొని మీరు టీకాలు ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. అంతవరకు ఇది అడ్రినలిన్ ఎనఫిలాక్సిస్ కిట్ ఏదైతే ఉందో అడ్రినలిన్ ఎక్స్పైరీ లోపల ఉందా లేదా అండ్ సిరంజెస్ అన్ని కూడా ఎక్స్పైరీ లోపల ఉన్నాయా లేదా అని చెప్పి మెడికల్ ఆఫీసర్ తోటి చిన్న సంతకం తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ స్టాండర్డ్ ఫార్మాట్ అందరూ వాడాల్సి ఉంటుంది. ఈ ప్రెజెంటేషన్ నేను స్టేట్ ద్వారా మీ అందరికీ షేర్ అయ్యేటట్టు చూస్తాను. అండ్ ఇది రాయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్కి అండ్ ఏఎన్ఎం కూడా తెలుస్తుంది అది ఎక్స్పైరీ లోపల ఉందా లేదా అని చెప్పి. సో మనకు టీకా ఇచ్చిన తర్వాత అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునేషన్ అంటారండి. అది ఈవెంట్, టీకాకు సంబంధం లేకపోవచ్చు, ఇట్ ఇస్ అన్ ఈవెంట్, ఎఫెక్ట్ కాదు, ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునేషన్ అంటాము. 3 రకాలుగా పరిగణిస్తాము. మైనర్, సివియర్, సీరియస్ అండి. చిన్నగా ఇంటి దగ్గరనే పారాసిటమాల్ సిరప్ ఇచ్చి మేనేజ్ అయ్యేదాన్ని మైనర్ ఏఈఎఫ్ అంటామండి. అండ్ హాస్పిటల్ ఓపీ దాకా వచ్చి ఇంటర్వెన్షన్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఓపీడీ బేసిస్లో సివియర్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎనఫిలాక్సిస్ ఓపీడీలో ట్రీట్ చేయడము, లేదా మోర్ దెన్ 102 Fahrenheit హై గ్రేడ్ ఫీవర్ వచ్చి కూడా ఓపీడీ బేసిస్లో ట్రీట్మెంట్ ఇప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా సివియర్ కింద పరిగణిస్తాం. అండ్ సీరియస్ అయితేనేమో చనిపోతే లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయితే లేదా డిజబిలిటీ ఏదైనా పర్మనెంట్ డిజబిలిటీ వస్తే లేదంటే 2 కంటే ఎక్కువ కేసులు వచ్చినట్లయితే సేమ్ కేసులు సేమ్ పాయింట్ సెషన్ సైట్ నుంచి వచ్చినట్లయితే క్లస్టర్ అంటాము. లేదా ఏదైనా అబ్నార్మాలిటీ అయింది, కంజనటల్ అనామలీ వచ్చింది బేబీకి టీకా వల్ల అని చెప్పి తల్లి కనిపిస్తుంటే, లేదా పేరెంట్ కన్సర్న్ ఎక్కువ ఉంది, మీడియా కన్సర్న్ ఎక్కువ ఉంది, కమ్యూనిటీ కన్సర్న్ ఎక్కువ ఉంది, సీరియస్ కింద. ఈ 3 రకాలు కూడా మీరు ఏఈఎఫ్ రిజిస్టర్లో పెట్టుకొని మీరు ఏఈఎఫ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వాడిని సేఫ్ ఫ్యాక్ పోర్టల్లో, మనకు ఏఈఎఫ్కి సంబంధించి సేఫ్ ఫ్యాక్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో మీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా మీరు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మైనర్, సివియర్, సీరియస్ ఇదండి రిజిస్టర్ మీకు కనిపించేది. ఏఈఎఫ్ రిజిస్టర్ అంటూ మైనర్, సివియర్, సీరియస్ ఈ 3 కూడా దీనిలో ఎంటర్ చేసుకోవాలి. ఈ 3 కూడా సేఫ్ ఫ్యాక్ పోర్టల్లో మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ డూస్ అండ్ డోట్స్ అండి. ఇమ్యునేషన్ సెషన్ సైట్కి వెళ్లే ముందు అండ్ వెళ్ళిన తర్వాత అండ్ టీకా సెషన్ అయిపోయిన తర్వాత ఏమేమి చేసుకోవాలని చెప్పి డూస్ అండ్ డోస్ అన్ని ఉన్నాయండి మీకు. అండ్ మీకు ఫస్ట్లో చూపించినటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో హెల్త్ వర్కర్ మాన్యువల్ 2024 అని గూగుల్లో టైప్ చేస్తే సింపుల్ ఇట్లా ఈ విధంగా హెల్త్ వర్కర్ మాన్యువల్ 2024 అని టైప్ చేస్తే కింద మీకు రొటీన్ ఇమ్యునేషన్ మాన్యువల్ ఫర్ హెల్త్ వర్కర్ వస్తుంది. ఈ విధంగా మీకు డైరెక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే గైడ్ లైన్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ ప్రకారంగా అన్ని మీకు ఇస్తాయండి. సో ఓకే, ఓవర్ టు యూ. యా, థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా మీరు ఇమ్యునైజేషన్లో మనము టీకాలు ఎలా ఇవ్వాలి, ఏమేమి పద్ధతులు పాటించాలి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యూవిన్ గురించి. సో మనకు యూవిన్లో మాడ్యూల్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్ అనేసి, హెల్త్ ఫెసిలిటీ మేనేజర్ లాగిన్ అనేసి, వ్యాక్సినేటర్ అనేసి, ఆశా మాడ్యూల్ అనేసి. సో ఇప్పుడు మనం ఈరోజు చర్చించుకునేది కంప్లీట్గా మనము హెల్త్ ఫెసిలిటీ మేనేజర్ లాగిన్ అంటే ఫెసిలిటీ లెవెల్లో ఏమేమి అంశాలు ఉంటాయి యూవిన్లో, మనం ఏమేమి సెషన్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వ్యాక్సినేటర్ లాగిన్లో ఎలాగ వ్యాక్సినేషన్ ఎంట్రీస్ చేసుకోవాలి, సెషన్ని ఎలా మనము స్టార్ట్ చేసుకోవాలి, అండ్ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఏవి మనము వివరాలు తీసుకోవాలి బెనిఫిషియరీ నుంచి, అంటే పిల్లల తల్లిదండ్రుల నుంచి ఏమేమి వివరాలు తీసుకోవాలి. సో దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాము. సో ఇది మనది హెల్త్ ఫెసిలిటీ మేనేజర్ లాగిన్. సో ఇది అందరికీ తెలిసిందే. హెల్త్ ఫెసిలిటీ మేనేజర్ లాగిన్లో మనకు యూవిన్ అండ్ ఇలా డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది, ఫెసిలిటీ నేమ్ ఉంటుంది, ఓకే, యూవిన్ రిపోర్ట్, సబ్ సెంటర్స్, వ్యాక్సినేషన్ సెషన్ సైట్స్, ఇవన్నీ మనకు వివరాలు ఉంటాయి. సో యూవిన్ రిపోర్ట్లో వచ్చేసరికి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి మనకు, ఆ వివరాలన్నీ మనకు ఉంటాయి, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి. రిజిస్ట్రేషన్కి వచ్చినప్పటికీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, 0 to 1 years చిల్డ్రన్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, అబోవ్ 1 ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ప్రీ రిజిస్ట్రేషన్ ఎంతమంది అయింది, సో వ్యాక్సినేటర్ ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఆశా ఎవరు ఎంతమందిని రిజిస్టర్ చేశారు కనిపిస్తుంది. హెల్త్ ఫెసిలిటీలో మనకు ఏమేమి ఉంటుందని అంటే ఎన్ని సెషన్ సైట్స్ ఉన్నాయి, సో అది మనం డేట్, రేంజ్, క్యుములేటివ్, టుడేలో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెషన్ స్టేటస్ అని అంటే మనము ప్లాన్ చేసుకున్న సెషన్స్ వివరాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి కవరేజ్ రిపోర్ట్. సో ఇది మనకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనం చేసే రిపోర్టింగ్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సెషన్ సైట్ వైజ్ కానీ సబ్ సెంటర్ వైజ్ కానీ మనకి ఇక్కడ రిపోర్ట్, మనకు అన్ని వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఆర్ఏలోనా ఐఎంఐలోనా సెషన్స్ చేసిన దాంట్లో కవరేజ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది. సో యాంటీజెన్ వైజ్ మనకు అన్ని వివరాలు ఇందులో కవరేజ్ రిపోర్ట్లో కనిపిస్తుంది.
తర్వాత ఓవర్ డ్యూ రిపోర్ట్, డిలేడ్ వ్యాక్సినేషన్ ఇది కూడా. సో ఓవర్ డ్యూ రిపోర్ట్లో ఎంతమంది పిల్లలు టీకాకి ఇంకా డ్యూ ఉన్నారు అది మనకి ఇక్కడ MR1, MR2, DPT1 అండ్ Penta1గా మనకి ఇక్కడ వివరాలు కనిపిస్తాయి. అండ్ లైన్ లిస్ట్ కూడా మనకు ఇక్కడ ఉంటుంది, అంటే నేమ్ వైజ్ లిస్ట్ ఉంటుంది. డిలేడ్ వ్యాక్సినేషన్ డోసెస్లో వస్తే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వరకు ఎంతమంది టీకాలు తీసుకున్నారు ఆ వివరాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ పాయింట్లో ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అండ్ బర్త్ డోస్ వ్యాక్సినేషన్, లైవ్ బర్త్, స్టిల్ బర్త్ రిజిస్ట్రేషన్ ఆ వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. యూవిన్ అనే ప్లాట్ఫామ్ ABDM తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి ఆబా ఎంతమందికి క్రియేట్ చేయడం జరిగింది, HFR, HPR అంటే ఫెసిలిటీ రిజిస్ట్రీ అవన్నీ ఎంతమందికి క్రియేట్ చేశామో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. యూజర్స్ అనేది కూడా ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఈ లాగిన్లో అంటే ఈ ఫెసిలిటీ కింద అనేవి కనిపిస్తాయి. IMI అంటే కంప్లీట్ మళ్ళీ కవరేజ్ రిపోర్ట్ లాగానే మనకు ఇక్కడ ఉంటుంది. ఫుల్ ఇమ్యునైజేషన్ కవరేజ్లో మనము ఫైనాన్షియల్ ఇయర్, డేట్, రేంజ్, క్యుములేటివ్ అన్ని వివరాలు మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అయినప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ వివరాలన్నీ కనిపిస్తాయి. ఇది మన UIP రిపోర్ట్స్ అంటే యూవిన్లో ఫెసిలిటీ లెవెల్లో మనకు కనిపించే రిపోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ సెంటర్స్. సో మన ఫెసిలిటీ కింద ఏమేమి సబ్ సెంటర్స్ ఉన్నాయో దాన్ని ఎలా మనం యాడ్ చేసుకోవాలో ఇక్కడ మనకు ఎడిట్ సబ్ సెంటర్లో కూడా మనము ఏమైనా వివరాలు చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ABDMది మనం స్కిప్ చేసుకోవచ్చు. స్కిప్ చేసుకొని ఏమైనా వివరాలు చేంజ్ చేయాలనుకున్నా కూడా, ఒకవేళ సెషన్ సైట్స్ కావాలన్నా కూడా LGD వార్డ్స్ని మనము విలేజెస్ని కానీ ఎలా మనము యాడ్ కానీ లేకపోతే రిమూవ్ చేయడం కానీ అంటే మన కన్సర్న్ సబ్ సెంటర్ విలేజెస్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఎన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ డెలివరీ పాయింట్ అయితే డెలివరీ పాయింట్, లేదంటే నో అనేసి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అప్డేట్ సబ్ సెంటర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెషన్ సైట్స్లో మనము మన సెషన్స్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఫెసిలిటీ లాగిన్లో. సో మనం ఇక్కడ యాక్షన్స్ అన్న దగ్గర ఈ 3 పాయింట్స్ ఎక్కడైతే ఉందో అది మనం క్లిక్ చేసినప్పుడు మనకు అన్ని వివరాలు కనిపిస్తాయి. అంటే ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలన్నా, ఏమైనా డియాక్టివేట్ చేయాలన్నా కూడా ఉంటుంది. ఎడిట్ సెషన్ సైట్ డీటెయిల్స్లో ఒకవేళ అన్ని సెషన్ సైట్ వివరాలు అన్నీ ఉంటాయి. తర్వాత ఒకవేళ ఏమైనా వార్డ్స్ కానీ విలేజెస్ కానీ ట్యాగింగ్ చేయాలన్నా, లేదంటే మిగతావి ఏమైనా సెషన్ సైట్స్లో వార్డ్స్ ఇంకా మ్యాప్ అవ్వకపోయినా కూడా మనం దీంట్లో డ్రాప్ డౌన్లో చూసుకొని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది మన సెషన్ సైట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్. ఇప్పుడు ఒక ఏఎన్ఎంని మల్టిపుల్ సెషన్ సైట్స్కి ట్యాగ్ చేసుకోవచ్చు. అలానే ఒక సెషన్ సైట్ని మల్టిపుల్ ANMs అంటే ఒక సెషన్ సైట్ని ఎంతమంది ANMs కావాలంటే అంతమంది ANMస్కి మనం ట్యాగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక సెషన్ సైట్ని ANMస్కి ఎలా ట్యాగ్ చేస్తామో అలాగే సెషన్ సైట్స్ కూడా మల్టిపుల్ ట్యాగింగ్ అనేది మనకి ఇక్కడ ఈజీగా ఉంటుంది. కాబట్టి మనము ఒక సెషన్ని మనం క్రియేట్ చేశాక ఆ ANM అవైలబుల్గా లేరు, వేరే ANM ఉన్నారు, లాగిన్ అవ్వలేకపోతున్నారు, అలాంటి సమస్యలు అనేవి ఏమీ ఉండవు. సో ఇది మనం వ్యాక్సిన్ స్టాఫ్. సో ఇక్కడ మనం స్టాఫ్ చూస్తే చూడండి, మల్టిపుల్ ట్యాగింగ్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. సెషన్స్. సో ఇక్కడ మనము సెషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సెషన్ సైట్ వివరాలన్నీ మనకి అబౌట్ కాలంలో ఉంటాయి. సో క్రియేట్ సెషన్ అన్నప్పుడు మనకి ఇక్కడ UIP సెషన్స్ టైప్ అండ్ ఇక్కడ మల్టిపుల్ డేట్ సెలెక్షన్ మనం చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మనము వచ్చే 3 నెలల వరకు ఎన్ని రోజులైనా మనము సెషన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా మనకు 8 AM నుంచి 3 PM ఉంటుంది. అండ్ టోటల్ బెనిఫిషియరీ కెపాసిటీ అంటే ఎంతమంది డ్యూ ఉన్నారో దాన్ని బట్టి ఒక 10% ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా 30 వేసుకుందాం. 30 వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లేదు నాకు ఇంకా ఎక్కువ రోజులు కావాలి అనేసి మనము అనుకున్నప్పుడు పబ్లిష్ చేసేసుకొని మనము సెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంగన్వాడీ సెంటర్ 1 వానంపల్లి అనే సెషన్ సైట్ని మనము సెషన్స్ క్రియేట్ చేసుకున్నాం. లేదు 28th సెషన్ నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను, రాంగ్గా అప్డేట్ అయింది అన్నప్పుడు మనం ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ ఇంటూ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే మనకి క్యాన్సిల్ రీజన్ కనిపిస్తుంది. సో క్యాన్సిల్ రీజన్లో ఏమైతే మీకు కరెక్ట్గా రీజన్గా ఉందో అది సెలెక్ట్ చేసేసుకొని మనము సబ్మిట్ చేసేయాలి. బట్ 28th జూలై, ఈరోజు 28th జూలై కాబట్టి మనము సెషన్ని క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. ఎందుకనంటే సేమ్ డే సెషన్స్ మనము క్యాన్సిల్ చేయడానికి రాదు. అప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు మనము రీస్కెడ్యూల్ చేసుకోవాలి. సెషన్ని రీస్కెడ్యూల్ చేసుకున్నప్పుడు మనకు ఈరోజు ప్లాన్ చేసుకున్న సెషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలని అంటే గో టు ద సెషన్ సైట్,
డేట్ ఏదైతే మనము రీస్కెడ్యూల్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ని క్లిక్ చేసుకుంటూ సరైన రీజన్ అప్డేట్ చేసేసి సబ్మిట్ చేసేయాలి. సో ఇలా మనము సెషన్స్ అనేవి రీస్కెడ్యూల్ కానివ్వండి, క్యాన్సిల్ కానివ్వండి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన వ్యాక్సినేటర్ లాగిన్. సో వ్యాక్సినేటర్ లాగిన్లో మనకు ఏమేమి ఉంటాయంటే సర్చ్ ట్యాబ్ ఉంటుంది. ఈ సర్చ్ ట్యాబ్లో మనము మొబైల్ నెంబర్స్ తోటి కానివ్వండి మనము సర్చ్ చేసుకొని మొబైల్ నెంబర్ కానివ్వండి, ఫోటో ఐడి కానివ్వండి, ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్. సో మనకు ఒక 10 ఫోటో ఐడీస్ ఉన్నాయి. ఆ ఫోటో ఐడీస్ తోటి మనం ఏదైనా కూడా సర్చ్ చేసుకొని మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. సో వ్యాక్సినేటర్ లాగిన్లో సెషన్ స్టార్ట్ అవ్వక ముందు మనకు ఉండేది ప్రీ రిజిస్ట్రేషన్. సో మనకు ఈ పోర్టల్ అనేది AVDM తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి క్రియేట్ ఆబా అనేది కూడా మనకు ఇక్కడ వెసులుబాటు ఉంది. సో లాగిన్ అయినప్పుడు వ్యాక్సినేటర్ లాగిన్లో డాష్ బోర్డ్, ఆశా మేనేజ్మెంట్, వ్యాక్సినేటెడ్ బెనిఫిషరీ, ప్రీ రిజిస్టర్డ్ బెనిఫిషరీ, డ్యూ లిస్ట్, రిపోర్ట్ AFI ఇవన్నీ మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో డ్యూ లిస్ట్ అనేది కూడా మనకు డిజిటల్ డ్యూ లిస్ట్ మనకి ఇక్కడ వస్తుంది. ఆ డిజిటల్ డ్యూ లిస్ట్ ద్వారా మనము ఎవరెవరు డ్యూ ఉన్నారు అనేది కూడా మనము సర్చ్ చేసుకొని దాన్ని బట్టి మనము టీకా అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆశా లాగిన్, ఆశా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి, సో ఆశా మేనేజ్మెంట్లో మనము ఆశాని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ వివరాలన్నీ వేసేసి LGD విలేజ్ నేమ్, ఏ LGD విలేజ్ కిందకి వస్తారు, ఏ సెషన్ సైట్కి వస్తారు, దాన్ని బట్టి మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూ లిస్ట్. సో డ్యూ లిస్ట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు డ్యూ లిస్ట్ అనేది మనము ఇక్కడ డేట్ వైజ్ కానివ్వండి, నెక్స్ట్ 15 days, నెక్స్ట్ 1 month వరకు అయినా కూడా మనకు ఇక్కడ డ్యూ లిస్ట్ అనేది మనకు వెసులుబాటు ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు మేము చూస్తుంది ఏంటంటే ఒకటే బెనిఫిషరీని మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేయడం అవుతుంది. ఒకటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి మనము ఒక బిడ్డని కానివ్వండి, ఒక తల్లిని కానీ రిజిస్టర్ చేశామనంటే నెక్స్ట్ డ్యూ డోస్కి కూడా మనము రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ నెంబర్ తోటి కానీ, ఫోటో ఐడి తోటి కానీ సర్చ్ చేసుకొని మనము వాళ్ళ వివరాలు అప్డేట్ చేయొచ్చు. ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అది ఒక్కసారి యూవీలో రిజిస్టర్ అయ్యాక మళ్ళీ వచ్చే డ్యూ డోస్కి ఏమవుతుందనంటే అది ఓవర్ డ్యూగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఒకటే బెనిఫిషరీని మనము 10 సార్లు 20 సార్లు రిజిస్టర్ చేయడం వల్ల ఓవర్ డ్యూ అనే రిపోర్ట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అది ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారా లేదా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో ఇలా ఫోన్ నెంబర్ తోటి మనము మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసేసుకొని ఇయర్ ఆఫ్ బర్త్ అండ్ అన్ని డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. సో టైప్ ఆఫ్ కేటగిరీలో కూడా మనకు డైరెక్ట్గా అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చేస్తుంది పిల్లల్ని కాబట్టి 2025 అనగానే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇక్కడ. సో ఇది మనం ప్రీ రిజిస్ట్రేషన్లో అప్డేట్ చేస్తున్నాం. సో ప్రీ రిజిస్ట్రేషన్ అన్నప్పుడు ఓన్లీ మనము ప్రీవియస్ వ్యాక్సినేషన్ వరకే అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. కరెంట్ వ్యాక్సినేషన్ అప్డేట్ చేయడానికి రాదు. కరెంట్ వ్యాక్సినేషన్ అనేది సెషన్ స్టార్ట్ అయ్యాకనే చేయొచ్చు. సో టైప్ ఆఫ్ కేటగిరీ డైరెక్ట్గా ఇన్ఫాంట్. సో ఎస్ ఆర్ నో. సో ఇక్కడ ఆల్రెడీ ఒక మెంబర్ ఇందులో రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఆ మెంబర్తో మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ చైల్డ్ కానివ్వండి, లేకపోతే బేబీ ఆఫ్ జ్యోతి, బేబీ ఆఫ్ కరుణ అనేసి మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా బిడ్డకు పేరు పెట్టి ఉంటే మనము ఆ బిడ్డని సెలెక్ట్ చేసుకొని మనము డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చైల్డ్ వెయిట్ ఎట్ బర్త్ ఇన్ kilograms అండ్ ఫాదర్ నేమ్ ఇక్కడ మ్యాండేటరీ కాదు. డైరెక్ట్గా మనకి ఇప్పుడు ఫోటో ఐడి టైప్ ఎందుకు ఇలా వచ్చిందనంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రైమరీ గార్డియన్ని మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో రిలేషన్షిప్ ఆఫ్ చైల్డ్ టు గార్డియన్ అన్నప్పుడు ఈజ్ ఇట్ ఎ మదర్ ఆర్ గార్డియన్ అన్నప్పుడు గార్డియన్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ గార్డియన్ అయినట్లయితే, లేదా మదర్ అన్నప్పుడు మదర్. సో తర్వాత యాడ్ వ్యాక్సినేషన్. ఒకవేళ ఓన్లీ రిజిస్ట్రేషన్ అనుకుంటే రిజిస్ట్రేషన్, లేదంటే వ్యాక్సినేషన్ అప్డేట్ చేయాల్సింది ఉంటే యాడ్ వ్యాక్సినేషన్. సో డోస్ డేట్, సో BCG ఎప్పుడు తీసుకున్నారు. సో మనం ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏమని పెట్టాము, డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ అని పెట్టాం, ఏప్రిల్ 25th అని పెట్టాం. సో డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 25th అన్నప్పుడు ఆ రోజు ఏమేమి టీకాలు వేస్తారు, OPV, BCG, హెపటైటిస్ B. సో ఆ 3 టీకాలని అప్డేట్ చేసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ రిజిస్టర్ అయ్యాక మనకు ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయడానికి ఉండదు.
కానీ ప్రీవియస్ వ్యాక్సినేషన్లో ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అవుతే మనం చేంజ్ చేసుకోవచ్చు. కరెంట్ వ్యాక్సినేషన్లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేస్తే మనం చేంజ్ చేసుకోవడానికి రాదు. సో ఇప్పుడు మనము 3 వ్యాక్సిన్స్ ఇచ్చాము, వ్యాక్సినేషన్ డేటా అప్డేటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఒకవేళ April 25th అన్నప్పుడు మనకు 45 days క్రాస్ అయ్యి సెకండ్ డోస్కి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఒకవేళ ఇంకా మనము ఫస్ట్ డోస్ అప్డేట్ చేయకపోతే మళ్ళీ ఒకసారి ఇక్కడ మొబైల్ నెంబర్తో సర్చ్ చేసుకోవాలి, అంతేగాని మళ్ళీ మనము రిజిస్ట్రేషన్ చేయకూడదు. సో ఇక్కడ మొబైల్ నెంబర్తో సర్చ్ చేసుకొని బేబీ ఆఫ్ కవితది మనం డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఎల్లో కలర్ ఐకాన్తో డీటెయిల్స్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ ఫస్ట్ 0 డోస్ ఇచ్చేసాం, బర్త్ డోస్ అప్డేట్ చేసాం. ఇప్పుడు మనము ఫస్ట్ డోస్ అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ డోస్ అప్డేట్ చేయడానికి మనము డేట్ ఏమైనా చేంజ్ ఉన్నా కూడా డేట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రీవియస్ వ్యాక్సినేషన్లో మాత్రము మనము డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డోస్ ఓపీవీ, బీసీజీ, ఓపీవీ, పెంటా, ఆర్వీవీ, సో ఏవైతే మనము వ్యాక్సిన్స్ ఫస్ట్ డోస్ వరకు అప్డేట్ చేయాలో అవన్నీ మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అప్డేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు మనకు ఈరోజు సెకండ్ డోస్ కోసం వచ్చారు. సో సెకండ్ డోస్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏం చేయాలి, అప్పుడు స్టార్ట్ సెషన్ అనేసి క్లిక్ చేసేసినప్పుడు మనకి ఇక్కడ ఆర్ యూ షో యూ వాంట్ టు స్టార్ట్ ద సెషన్ అన్నప్పుడు వస్తుంది. సో అప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ మొబైల్ నెంబర్తో సర్చ్ చేసుకొని బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో ప్రీ రిజిస్ట్రేషన్ అనేది సెషన్ స్టార్ట్ అవ్వక ముందు ఉంటుంది, సెషన్ స్టార్ట్ అయ్యాక ఆన్సైట్ రిజిస్ట్రేషన్. సో సర్చ్లో మనకి ఎవరెవరు ఉన్నారు ఈ నెంబర్ కింద, బేబీ ఆఫ్ కవిత, సింగారపు సుశీల అని అనుకున్నారు. సో యాడ్ మెంబర్ టు సెషన్. సో మనము బెనిఫిషియరీ పైన క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ యొక్క బెనిఫిషియరీ డీటెయిల్స్ స్కెడ్యూల్ స్టేటస్కి వెళ్ళిపోతుంది. యాడ్ టు సెషన్, యాడ్ మెంబర్ టు ద సెషన్ అని క్లిక్ చేసుకోవాలి మనం ఇక్కడ. సో మనం ఇక్కడ మళ్ళీ మొబైల్ నెంబర్ రీఎంటర్ చేసేసుకొని డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మనం సెషన్ స్టార్ట్ అయ్యాకనే కరెంట్ వ్యాక్సినేషన్ అప్డేట్ చేయడానికి అవుతుంది. సో స్కెడ్యూల్లో ఇప్పుడు మనము ఆధార్ కార్డ్ మీద కానీ బేబీ పేరు మీద కానీ క్లిక్ చేసుకొని లేకపోతే ఎడిట్ చేయాలి డీటెయిల్స్. చూడండి ఇప్పుడు ఎడిట్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేయడానికి వస్తుంది. ఎందుకనంటే మనం ఇది ప్రీవియస్ వ్యాక్సినేషన్లో అప్డేట్ చేసాం. ప్రీవియస్ వ్యాక్సినేషన్లోనే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవుతుంది, రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. వన్స్ కరెంట్ వ్యాక్సినేషన్లో డీటెయిల్స్ అప్డేట్ అయ్యాక డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవ్వడానికి లేదు. సో కంటిన్యూ తర్వాత మనం ఇక్కడ డేట్ ఆఫ్ హెచ్పి టెస్టింగ్, హెచ్పి వాల్యూ ఇదంతా మ్యాండేటరీ కాదు. ఒకవేళ ఏమైనా వివరాలు ఉంటే మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మనకు ఓటీపీ తీసేశారు కాబట్టి ఓటీపీ కాకుండా ఏదైనా మనము లాస్ట్ 4 digits ఆఫ్ రిఫరెన్స్ ఐడి కానివ్వండి, అండ్ లేదా అంటే డేట్ ఆఫ్ బర్త్ తోటి కానివ్వండి, లేదా అంటే వాళ్ళ నేమ్ తోటి మనము డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇయర్ ఆఫ్ బర్త్, నేను ఇక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను. ఇయర్ ఆఫ్ బర్త్ ఏంటిది 2025. సో వెరిఫై అండ్ కంటిన్యూ. సో వెరిఫై అండ్ కంటిన్యూ అన్నప్పుడు మనము డీటెయిల్స్ అన్నీ ఏ ఎల్జిడి విలేజ్కి చెందిన వాళ్ళైతే వాళ్ళ డీటెయిల్స్ అప్డేట్ చేసేసి డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ వివరాలు వస్తాయి. ఒకవేళ లేదు మీ యొక్క సెంటర్ నుంచి కాదు కొత్తగా వచ్చారంటే ట్యాగ్ టు సెషన్ సైట్కి వెళ్ళారు. ప్రతి వాళ్ళని ట్యాగ్ టు సెషన్ సైట్ చేయకూడదు. అందరినీ ట్యాగ్ టు సెషన్ సైట్ చేస్తే దాన్ని అర్థం ఏంటంటే వాళ్ళు మన జ్యూరిస్డిక్షన్ ఏరియా కాదు, ఆ ఏఎన్ఎం ఏరియా కాదు అనేసి అర్థమవుతుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఎవరి ఏరియాల వాళ్ళది పిల్లలని ట్యాగ్ టు సెషన్ సైట్ కాకుండా వాళ్ళ యొక్క వార్డ్స్లో అప్డేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయి. ఒకవేళ డీటెయిల్స్ తప్పుగా అప్డేట్ అయ్యాయి వ్యాక్సినేషన్ అన్నప్పుడు మనం ఇక్కడ మళ్ళీ మెంబర్ వ్యాక్సినేషన్ క్లిక్ చేసినప్పుడు ఓపీవీ వివరాలు కానివ్వండి, ఎఫ్ఐపి కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు మనకు సెకండ్ డోస్కి ఎలిజిబిలిటీ ఉంది. సో సెకండ్ డోస్కి ఎలిజిబిలిటీ కాబట్టి మనం ఆ వివరాలు అన్నిటినీ అప్డేట్ చేసుకోవాలి. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో ట్యాగ్ టు విలేజ్ ఆర్ సెషన్ సైట్ అనేది కంపల్సరీగా మనం ఇక్కడ చేసుకోవాలి. చేసుకుంటేనే మనము ముందు వివరాలన్నీ అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ. సో వ్యాక్సినేట్ ద మెంబర్, వ్యాక్సినేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వస్తుంది. అండ్ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అన్నప్పుడు మనకు ఎంసీపీ మాదిరిగానే మనకు సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది. సో ఇలా చూడండి, మనం ఓపీవీ ఫస్ట్ డోసు అప్డేట్ చేయలేదు.
ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపీవీ ఫస్ట్ డోస్ మనం ఇవ్వలేదు, లేకపోతే మిస్ చేసామన్నప్పుడు మనకి ఇంకా చేయడానికి కరెక్షన్ చేయడానికి ఉంటుంది. ఎలా ఉంటుందని అంటే మనకి ఇక్కడ అండు ఆప్షన్ ఉంటుంది. ఆ అండు ఆప్షన్ తోటి మనము ఆ వ్యాక్సినేటెడ్ చైల్డ్ మళ్ళీ మనకు వెరిఫైడ్ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ వెరిఫైడ్ దగ్గర నుంచి మళ్ళీ మనము ఆ డీటెయిల్స్ అన్నిటిని మళ్ళీ మనము కరెక్ట్గా అప్డేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేశాక అన్నీ చూసుకొని మనం వ్యాక్సినేట్ మెంబర్ అనేసి క్లిక్ చేసినప్పుడు చూడండి, సో ఇక్కడ మనకు ఓపీవీ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇది ఒకవేళ డోస్ కరెక్షన్ చేయాలన్నప్పుడు, వ్యాక్సినేషన్ వివరాలు కరెక్షన్ చేయాలన్నప్పుడు, అంటే వ్యాక్సినేషన్ కరెంట్ వ్యాక్సినేషన్లో అప్డేట్ చేశాక ఒకవేళ తప్పుగా అప్డేట్ చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే సెషన్ రన్ అవుతున్నప్పుడే మనం ఇది కరెక్షన్ చేయడానికి ఉంటుంది. ఒక్కసారి సెషన్ క్లోజ్ అయ్యాక కరెంట్ వ్యాక్సినేషన్ చేంజ్ చేయడానికి రాదు. ఓన్లీ ప్రీవియస్ వ్యాక్సినేషన్, ఒకవేళ ఆ ఒక బిడ్డ యొక్క ప్రీవియస్ వ్యాక్సినేషనే అప్డేట్ చేశారు, ఎలాంటి కరెంట్ వ్యాక్సినేషన్ అప్డేట్ చేయలేదు అన్నప్పుడు మాత్రం ప్రీవియస్ వ్యాక్సినేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనము చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనము డెలివరీ పాయింట్ మాడ్యూల్. సో డెలివరీ పాయింట్ మాడ్యూల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అవుట్కమ్, దాని తర్వాత న్యూ బోర్న్ రిజిస్ట్రేషన్ అండ్ బర్త్ డోస్ వ్యాక్సినేషన్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ నెంబర్ని పెట్టాను. మనకి ఇక్కడ సెషన్స్ ఉండవు కాబట్టి ప్రీ ఆర్ ఆన్ సైట్ రిజిస్ట్రేషనే ఉంటుంది. సేమ్ క్రియేట్ ఆబా అనేసి ఉంటుంది. వివరాలన్నీ మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఎల్ఎంపీ పీరియడ్. సో ఎల్ఎంపీ దగ్గరనే మనకు చాలా వరకు కన్ఫ్యూజన్ అయిపోతుంటాము. సో వన్స్ ఒక్కసారి ఎల్ఎంపీ మనం అప్డేట్ చేసాము అని అంటే చేంజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఛాన్స్ ఉండదు. సో మనం సబ్మిట్ చేసే ముందే ఎల్ఎంపీని ఖచ్చితంగా మనం కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25th అక్టోబర్ మనము ఎల్ఎంపీ పెట్టాము, బ్లడ్ గ్రూప్ అండ్ తర్వాత లాస్ట్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్. లాస్ట్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అంటే డెలివరీ అయినప్పటి నుంచి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒకవేళ 3 years అయిందనంటే మనకు TD 1-2కి మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది. లేదు లెస్ దెన్ 3 years అయిందనంటే మనము ఓన్లీ TD బూస్టర్ అనేది మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ వస్తుంది. సో బెనిఫిషరీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ TD1 TD2 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనం ఇక్కడ TD1 TD2 మనము అప్డేట్ చేసుకోవాలి వ్యాక్సినేషన్ ఇచ్చాక, ఫిజికల్గా వ్యాక్సినేషన్ ఇచ్చాక. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం ఇప్పుడు ఒకవేళ డెలివరీ అవుట్కమ్ని రిజిస్టర్ చేయాలనుకుంటే సేమ్ నెంబర్ తోటి సెర్చ్ చేసుకొని మనం చేయాలి, అంతేగాని మళ్ళీ మనం కొత్తగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో వ్యాక్సినేషన్, ప్రెగ్నెన్సీ హిస్టరీ, లింక్డ్ చిల్డ్రన్ అండ్ ఒకవేళ ఏమైనా డెత్ అయినా కూడా, అబార్షన్ అయినా కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ హిస్టరీలో అప్డేట్, ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఆటోమేటిక్గా వస్తుంది యాజ్ పర్ ద ఎల్ఎంపీ మనం అప్డేట్ చేయగానే. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ బేసిక్ డీటెయిల్స్, రొటీన్ వ్యాక్సినేషన్, ప్రెగ్నెన్సీ, ఇవన్నీ వివరాలు మనకి ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో డెలివరీ జరిగిందా, అబార్షన్ జరిగిందా, మెటర్నల్ డెత్, ఆ వివరాలు కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ బోర్న్ రిజిస్ట్రేషన్, అంటే లైవ్ బర్త్ అంటే లైవ్ బర్త్, స్టిల్ బర్త్ అంటే స్టిల్ బర్త్, ఏ టైంకి లైవ్ బర్త్ బిడ్డ పుట్టింది, జెండర్ ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వెయిట్ ఎంత ఉంది, బేబీ ఏడ్చిందా, వెంటనే పుట్టిన వెంటనే ఏడ్చారా, బ్రెస్ట్ ఫీడింగ్ అయిందా, లేకపోతే పాలిచ్చారా, లేదా విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, అండ్ ఒకవేళ ప్రివిలేజ్డ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటే ఏదైనా ట్రైబల్ గ్రూప్కి ఏమైనా రిలేటెడ్ ఉన్నారా, ఎస్ఆర్ నో అన్న దాంతో మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈజ్ వ్యాక్సినేషన్ గివెన్ అన్నప్పుడు ఆ వ్యాక్సిన్ మీద ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేసుకుని డేట్ని అప్డేట్ చేసుకోవాలి. హెపటైటిస్ బి మనకు 24 hours వరకే ఉంటుంది కాబట్టి ఆ 24 hours లోపలనే మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ వ్యాక్సినేషన్ అయిపోయింది, న్యూబోర్న్ రిజిస్ట్రేషన్ చేయలేదు అన్నప్పుడు డెలివరీ అయిన 14 days లోపల మనము అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ వ్యాక్సినేషన్ ఇవ్వకపోతే, బర్త్ డోస్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది రీజన్ ఇక్కడ మనం చేసుకొని మనం సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్ అండ్ యాడ్ మోర్ అంటే ఏంటిదంటే ఒకవేళ ట్విన్స్ ఉన్నప్పుడు మనము సేవ్ అండ్ యాడ్ మోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్ట్ AFI. సో మనకు ANM లాగిన్లో రిపోర్ట్ AFI అనే మనకు ఇక్కడ ట్యాబ్ ఉంది. సో ప్రతి ANM లాగిన్లో మనకు రిపోర్ట్ AFI ఉంటుంది. సో మొబైల్ నెంబర్ తోటి కానీ ఫోటో ఐడి తోటి కానీ సెర్చ్ చేసుకొని మనము ఎవరికైనా జ్వరం కానీ ఏమైనా వచ్చినట్లయితే, వాపు కానీ వచ్చినట్లయితే మనము యూవిన్లో రిపోర్ట్ AFI కింద మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ
బెనిఫిషరీస్ అంటే దాని కింద రిజిస్టర్ అయిన వాళ్ళందరూ వివరాలు వస్తాయి. సో ఒకవేళ 9th జనవరి రోజు వేసుకున్న వాళ్ళకి రిపోర్ట్ ఏఎఫ్ఐ చేయాలనుకున్న 28th ఏదైతే మనకు రిపోర్ట్ అయిందో దాన్ని బట్టి మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని వివరాలు దాదాపు అన్ని వివరాలు ఆటో పాపులేట్ అయిపోతాయి, అంటే ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేసి. కానీ ఎవరు నోటిఫై చేశారు అంటే ఏఎఫ్ఐ వచ్చిందనేసి ఎవరు నోటిఫై చేశారన్న వాళ్ళ వివరాలు మాత్రం ఇక్కడ మనం రాసుకోవాలి. మొబైల్ నంబర్, ప్లేస్ ఆఫ్ ప్రెజెంట్ పోస్టింగ్, ఒకవేళ అంగన్వాడీ అయితే అంగన్వాడీ, లేకపోతే ఏఎన్ఎం అయితే ఏఎన్ఎం, మనకు ఎవరు నోటిఫై చేశారు, కమ్యూనిటీ నుంచి వచ్చింది, ప్రైవేట్ ప్రాక్టీషనర్ నుంచి వచ్చింది. సో ఎవరైతే మనకు ఇట్లా కన్ఫర్మ్ చేశారో వాళ్ళ వివరాలు మనం ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రొటీన్ వ్యాక్సినేషన్లో అప్డేట్ చేశారా, ఎప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ఎప్పుడు వచ్చింది. సో ఇలా ఏవైతే మనకు అడ్వర్స్ ఈవెంట్స్ అంటే ఏమైతే సిమ్టమ్స్ మనకి ఇక్కడ కనిపించాయో, బిడ్డలో ఏవైతే సిమ్టమ్స్ కనిపించాయో దాన్ని మనం మల్టిపుల్ సెలెక్షన్ చేసుకొని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. వెదర్ డెత్ ఆర్ నాట్ అంటే ఏమైనా ఏఎఫ్ఐ వచ్చి ఏమైనా చనిపోయారా, ఎస్ఆర్ నో, రికవరీ అయిపోయారా. క్లస్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ వయల్లో దాదాపు అందరికీ ఇదే ఏఎఫ్ఐ రిపోర్ట్ అయినప్పుడు మనం దాన్ని క్లస్టర్ అన్నప్పుడు ఎస్ అని పెట్టాలి, లేదు ఒకరికే అయ్యింది అన్నప్పుడు మనము ఇక్కడ నో పెట్టుకోవచ్చు. సో ఇలాగ మనము యూవిన్లో మనము వ్యాక్సినేటెడ్ కానివ్వండి, వ్యాక్సినేటెడ్ బెనిఫిషరీస్, ప్రీ రిజిస్టర్డ్ బెనిఫిషరీస్, డ్యూ లిస్ట్ కానివ్వండి, ఇవన్నీ వివరాలు మనం ఇందులో అప్డేట్ చేసుకొని మనకు డ్యూ లిస్ట్ కూడా కనిపిస్తుంది. సో డ్యూ లిస్ట్ అనేది డిజిటల్ డ్యూ లిస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇది మనకు డిజిటల్ డ్యూ లిస్ట్. సో ఈ డ్యూ లిస్ట్ ద్వారా మనకు సెషన్ స్టార్ట్ అవ్వక ముందే మనం డ్యూ లిస్ట్ రెడీగా పెట్టుకుంటే మనకు ఎవరెవరు ఈరోజు డ్యూ ఉన్నారు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు, మనం డ్యూ లిస్ట్ మనం రెడీగా పెట్టుకుంటే. సో మనకు ఆన్లైన్లోనే డ్యూ లిస్ట్ ఉంది కాబట్టి మనం ఇలాగా డీటెయిల్స్ అన్ని చూసుకొని మనం ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ డ్యూ లిస్ట్ లేని వాళ్ళు ఒకవేళ వస్తే మళ్ళీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, అంతేగానియండి ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇదే పాయింట్స్ని నేను మళ్ళీ ఒకసారి వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వ్యాక్సినేటర్ మాడ్యూల్లో ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసే ముందు, డీటెయిల్స్ సబ్మిట్ చేసే ముందు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఫస్ట్ వాళ్ళని సర్చ్ చేయాలి. ఆ డాష్బోర్డ్లో మీరు సర్చ్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ తోటి కానివ్వండి, ఫోటో ఐడి నెంబర్ తోటి కానీ సర్చ్ చేసినప్పుడు వాళ్ళది ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటే దాని మీద క్లిక్ చేసేసి మనం వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందే కానీ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవద్దు. రిజిస్టర్ ద చైల్డ్ ఆర్ పేరెంట్ ఓన్లీ ఇఫ్ డీటెయిల్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్, అంటే కనిపించకపోతే మాత్రమే డీటెయిల్స్ని అప్డేట్ చేయాలి. ఇఫ్ ద పేరెంట్ ఆర్ చైల్డ్ ఈస్ రిజిస్టర్డ్ విత్ డిఫరెంట్ ఫోటో ఐడి ఆర్ మొబైల్ నెంబర్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ విత్ ద మెంబర్ చేంజ్ ద డీటెయిల్స్. సో మనకు ఒకవేళ తెచ్చుకున్న మొబైల్ నంబర్ ఇందులో రిజిస్టర్ లేదు, వేరే ఫోటో ఐడి నెంబర్తో రిజిస్టర్ అయ్యింది కానీ నంబర్ వేరుగా ఉందన్నప్పుడు ఏం చేయొచ్చు అని అంటే రిజిస్టర్ అయిన ఫోటో ఐడి నెంబర్ తోటి మనం సర్చ్ చేసుకొని ఎల్లో కలర్ ఐకాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఫోన్ నెంబర్ని కూడా మనము చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ సెషన్ చెక్ ద డ్యూ లిస్ట్ అండ్ అప్డేట్ ద డ్యూ డోసెస్. అంటే ఏంటంటే సెషన్కి స్టార్ట్ అవ్వక ముందే మనము ఫస్ట్ డ్యూ లిస్ట్లో ఎవరు ఉన్నారో చూసుకోవాలి, ముందు రోజు కానీ తర్వాత ఆ రోజు అయినా కానీ. ఎందుకంటే మనకు సెషన్ నెక్స్ట్ డే 5 PM వరకు కూడా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ డ్యూ లిస్ట్ని చూసుకొని లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళనే రిజిస్టర్ చేయండి కానీ రిపీటెడ్గా రిజిస్టర్ చేయొద్దు. రిపీటెడ్గా రిజిస్టర్ చేయడం వల్ల ఓవర్ డ్యూ అనేది పెరిగిపోతూ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్రాస్ వెరిఫై అండ్ అప్డేట్ ద కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్డేట్ చేయాలి. అండ్ ఎల్ఎంపీని కూడా మనం కరెక్ట్గానే అప్డేట్ చేయాలి. అది చేసినప్పుడే మనకు నెక్స్ట్ వివరాలన్నీ కరెక్ట్గా వస్తాయి. ఒక్క దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎల్ఎంపీ కానీ తప్పు పడిందంటే మళ్ళీ మనము రిపీటెడ్గా రిజిస్టర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డ్యూలోనే కనిపిస్తున్నారు, ఓవర్ డ్యూ రిపోర్టింగ్ అనేది పెరిగిపోతుంది. సో క్రాస్ చెక్ ది వ్యాక్సిన్ డీటెయిల్స్ బిఫోర్ సబ్మిటింగ్. యూజ్ ట్యాగ్ టు సెషన్ సైట్ ఓన్లీ ఇఫ్ ద చైల్డ్ డోస్ డస్ నాట్ బిలాంగ్ టు యువర్ ఏరియా. అంటే ఒకవేళ ఆ యొక్క బిడ్డ మీ యొక్క ఏరియా కాకపోతేనే ట్యాగ్ టు సెషన్ సైట్ సెలెక్ట్ చేయాలి, అంతేగాని ప్రతి ఒక్కరికి సెలెక్ట్ చేయడానికి రాదు. ఆల్ ద ఫిజికల్లీ వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కన్సర్న్ ఏరియా ఆర్ బిలాంగ్స్ ఫ్రమ్ అదర్ ప్లేస్. సో ఎవరు వచ్చినా కూడా మనం వ్యాక్సిన్ ఎలాగైతే ఇస్తున్నామో అలానే యూవిన్లో కూడా ఎవరు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వాళ్ళది రిజిస్టర్ చేయాలి. ఇది మీకు ఇందాక ఇప్పటివరకు చెప్పిందే మళ్ళీ మీకు తెలుగులో రాయడం జరిగింది. సో ఒక్క మొబైల్ నంబర్ ఎంతమంది సభ్యులు లేదా లబ్ధిదారులు ఉండవచ్చు అని అంటే 10 members, అంటే తల్లిదండ్రులతో పాటు సంరక్షణలతో పాటు 10 మంది మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక పిల్లవాడు ఇప్పటికీ నమోదు కాబడి 2వ లేదా 3వ లేదా వేరే డోస్ కోసం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మనం రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు యూవిన్ గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మురారి సార్ మనకు వ్యాక్సినేషన్ గురించి
ఇంజెక్షన్ టెక్నిక్స్ గురించి వీడియోస్ మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఐ థింక్ వీ హ్యావ్ ఏ కాలర్. హలో సార్. హలో. యా చెప్పండి అమ్మా. మేడం, ఎంఆర్ వ్యాక్సిన్ మనము రైట్ హ్యాండ్ కి ఇస్తాం కదా మేడం? అవునండి. ఒకవేళ బాబు నార్మల్ డెలివరీ అయినా, బాబుకి ఏమైనా సర్జరీస్ అయినా, ఆ చేతికి ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ సైడ్ ఇయ్యొచ్చా అండి? మురారి సార్, ఇప్పుడు రైట్ హ్యాండ్ బాగానే ఉంటే రైట్ హ్యాండ్కి ఇవ్వచ్చమ్మా. నార్మల్ డెలివరీ అయ్యి ఒకవేళ ఆ చేతికి, నాకు ఒక బాబు ఇట్లా వచ్చిందండి, ఆ చేతికి అక్కడ ఒక 4-5 ఇంచెస్ దాకా ఇట్లా సర్జరీ అయిందండి. అక్కడ వ్యాక్సిన్ ఇచ్చేటట్టు లేదు. ఒకవేళ లెఫ్ట్కే ఇవ్వమంటారా రైట్? ఆ సర్జరీ అయ్యి అది మానిపోయేటట్టు ఉంటే కొంచెం టైం ఆగి ఇవ్వచ్చు, లేదంటే వేరే చేయికిచ్చుకోవచ్చు అమ్మా ఎక్సెప్షనల్గా. ఇది ఎప్పుడో 100లో మనకు ఎవరో 1,00,000లో ఒక్కడు దొరుకుతారు ఇట్లా. ఓకే, సో ఒకవేళ దెబ్బ ఏదో తాకిందో అది మానిపోయేటట్టు ఉంటే కొన్ని రోజులు ఆగి ఇచ్చుకోండి, లేదంటే వేరే భాగంలో ఇచ్చుకోవచ్చు అమ్మా ఎక్సెప్షనల్గా. ఒకసారి మీ మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ కి ఇచ్చుకోవచ్చు అమ్మా ఎక్సెప్షనల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనకు ఇంజెక్షన్ టెక్నిక్స్ గురించి వీడియోస్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీకు పీపీటీ చూపించడం జరిగింది. ఇందులో వీడియోస్లో మీకు వివరంగా ఇంజెక్షన్ టెక్నిక్ అనేది ఎలా ఇస్తున్నారో మనకి ఇందులో చూపిస్తారు. సో ఇది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అండి. మీరు జాగ్రత్త చూసినట్టయితే బేబీకి రైట్ యాంగిల్లో యాంట్రోలాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇస్తున్నారండి. చూడండి, రైట్ 90 డిగ్రీస్లో డీప్ ఇంట్రామస్కులర్ ఇస్తున్నారు. ఈ విధంగా లోడ్ చేసుకుని ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇది. చూడండి, ఇది ఇంకా బాగుంది చూడండి. ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్లయితే నీడిల్ మొత్తం లోపలికి వెళ్ళిందండి. ఎంత కాన్ఫిడెంట్గా ఇచ్చిందంటే నీడిల్ మొత్తం లోపలికి వెళ్ళి నీడిల్ అలా కుచ్చి విడిచిపెట్టింది కూడా. అంత కాన్ఫిడెంట్గా తీసి కూర్చిన తర్వాత తీసి ప్లంజర్ పుష్ చేస్తూ డీప్ ఇంట్రామస్కులర్ ఈ విధంగా మీరు ఇవ్వాల్సి వస్తుందండి. ఇది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ వీడియో. అదేవిధంగా ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ చూసుకున్నట్లయితే ఇంజెక్షన్ లోడ్ చేసుకొని కలుపుకొని రీకన్స్ట్రూట్ చేసుకుంది. ఇది బీసీజీ పుట్టిన వెంటనే ఇస్తున్నాం కాబట్టి 1 month లోపల 0.05 ఇస్తాము. ప్లేన్ కాటన్ తోటి రబ్ చేసి less than 10 degrees ఆల్మోస్ట్ స్కిన్ కి టచ్ అవుతుంది సిరంజ్ అనేది. జస్ట్ ఆ ఓపెనింగ్ మాత్రమే లోపలికి పంపించి ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ ఓపెనింగ్ రూఫ్ ఫేస్ అవుతూ నీడిల్ ఆల్మోస్ట్ స్కిన్ కి టచ్ అవుతూ less than 10 degrees టచ్ అవుతూ ఆ ఓపెనింగ్ మాత్రమే స్కిన్ లోపలికి ఈ విధంగా పంపించి చూడండి, జస్ట్ ఆ ఓపెనింగ్ మాత్రమే లోపలికి వెళ్ళింది. చూడండి, దాన్ని స్టేబిలైజ్ చేసుకుని జాగ్రత్తగా పుష్ చేస్తే బ్లెబ్ అంటారు దాన్ని. ఆ బ్లెబ్ అనేది ఉబ్బుతుందండి. ఈ విధంగా మీరు ఐపీవి అండ్ బీసీజీ చూడండి ఎంత నీట్గా కందిపప్పులాగా శనగపప్పులాగా ఉబ్బుతుంది కదా. ఈ విధంగా నీట్గా మీరు 0.05 ml ఇస్తుంది తను. బ్లెబ్ వచ్చేలాగా ఇవ్వాలి. బీసీజీ అండ్ ఐపీవి ఈ రెండు కూడా ఈ విధంగా బ్లెబ్ రావాలండి. ఇట్లా ఇస్తే స్లో యాక్టింగ్ ఉంటుంది, కొన్ని వారాలు గుండా యాక్ట్ చేస్తుంది వ్యాక్సిన్ అనేది అండ్ బాగా పనిచేస్తుంది. తర్వాత సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ గిచ్చి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం మనము ఇంతకుముందే. అది ప్లెయిన్ కాటన్ తోటి జస్ట్ సింపుల్గా రబ్ చేసి పించ్ చేయాలండి. చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు పించ్ చేసినట్లు కనిపిస్తుంది. చూడండి, గిచ్చింది. గిచ్చిన భాగంలోకి మాత్రమే కొవ్వులోకి ఆ గిచ్చిన భాగంలోకి మాత్రమే మీరు పుష్ చేయాల్సి ఉంది. నీడిల్ కూడా పూర్తిగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. 1/3 నీడిల్ వెళ్తే చాలు. సో ఈ విధంగా మీరు 3 రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో మీరు టీకాలు ఇచ్చుకుంటే సబ్క్యూటేనియస్ ఇచ్చే ఏకైక వ్యాక్సిన్ మనకు ఉన్నది ఎంఆర్ వ్యాక్సిన్ అండి. మీజల్స్ రూబెల్లా వ్యాక్సిన్ ఒక్కటే ఉంది. ఇంట్రాడర్మల్ ఇచ్చేది ఐపీవీ బీసీజీ, మిగతా అన్ని కూడా ఇంట్రామస్కులర్ ఇచ్చుకుంటామండి. ఈ 3 రూట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఈ వీడియోస్ కూడా మీకు షేర్ అయ్యాయి, మీ గ్రూప్స్లో ఉన్నాయి. సో జాగ్రత్తగా మీకు డౌట్ ఉన్నప్పుడల్లా ఇప్పుడు మాట్లాడే వీడియో కూడా ఎప్పుడు యూట్యూబ్లో ఉంటుందండి. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా జాగ్రత్తగా మీరు చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో. యా చెప్పండి అమ్మా. మేడం, సార్ మురారి సార్ డౌట్ ఉంది మేడం. యా చెప్పండి. చెప్పండి తల్లి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీజిల్స్ కానీ చికెన్ పాక్స్ కానీ వస్తే సార్ బేబీకి ఎన్ని డేస్ తర్వాత వ్యాక్సిన్ వేయొచ్చు సార్? మంచి క్వశ్చన్ నాన్న.
మీజల్స్ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చిందంటే మనం ఇచ్చిన లైవ్ వ్యాక్సిన్ ఒకటి ఇచ్చినట్లే. సో లైవ్ వ్యాక్సిన్కి మనం యూజువల్గా 28 days గ్యాప్ మెయింటైన్ చేస్తాం కాబట్టి తనకు ఆన్సెట్ ఆఫ్ ర్యాష్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ 28 days తర్వాతనే మాకు ఎంఆర్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోపల ఇస్తే అంత మోతాదు పనిచేయదండి వ్యాక్సిన్. 1 month 28 days 4 వారాలను గుర్తుపెట్టుకోండి. ఓకే ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మ, చెప్పండి సార్. ఇప్పుడు యూనియన్ లో ఎయిమ్స్ రిజిస్ట్రేషన్ లో ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎయిమ్స్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆధార్ కార్డ్ తోటి ఎంటర్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత సార్ మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వస్తే సేమ్ ఆధార్ తో తీసుకుంటలేదు సార్. ఆధార్ తోటే కాదమ్మా, మనం ఏ ఫోటో ఐడి తోటైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక మళ్ళీ వచ్చినప్పుడు అదే నెంబర్ తోటి సర్చ్ చేయండి. మీరు సర్చ్ చేస్తే ఖచ్చితంగా వివరాలు వస్తాయి. ఇప్పటి వరకు అయితే అలాంటి సమస్య అయితే రాలేదు. ఒకసారి నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందో చూడండి, దాన్ని బట్టి సర్చ్ చేసుకొని అప్డేట్ చేయండి. మళ్ళీ రిజిస్టర్ చేయకండి. లేదా మళ్ళీ బ్యాంక్ బుక్ తో బ్యాంక్ డీటెయిల్స్ చేస్తే తీసుకుంటుంది సార్. మళ్ళా అలా ఉండదమ్మా, బ్యాంక్ డీటెయిల్సే కాదు దేనితోటైనా అప్డేట్ చేయొచ్చు. కానీ ఒక్కసారి రిజిస్టర్ అయినాక మళ్ళీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో సార్, ఇంజెక్షన్ టెక్నిక్స్లో దాదాపు చాలా వరకు డౌట్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఇంకా క్లుప్తంగా అర్థం అవడానికి మనం ఇంకా ఏమైనా చేయడానికి ఉంటుందా? మనం ఇప్పుడు మనం షేర్ చేసిన వీడియో ఎట్లాగో వాళ్ళకు ఉంటుంది యూట్యూబ్లో. దే కెన్ ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా దే కెన్ క్లియర్లీ సీ దట్ వీడియో. 3 రూట్స్ ఉన్నాయి, ఇంట్రా డర్మల్, సబ్క్యూటేనియస్ అండ్ ఇంట్రా మస్కులర్. అవి క్లియర్గా ఇమేజెస్ చూపిస్తూ వీడియో చూపిస్తూ చెప్పాము. సో దే కెన్ look into it whenever they get doubt and they can contact their medical officer and they can do it just now. Okay, thank you. సో ఇంజెక్షన్ టెక్నిక్స్ గురించి నాకు తెలిసి అందరికీ అర్థమైంది. యూవిన్ గురించి కూడా మీకు ఏమైనా యూవిన్ గురించి కానీ ఇంజెక్షన్ టెక్నిక్స్ గురించి కానీ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు నంబర్కి కాల్ చేసేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఏంటంటే యూవిన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఏంటిదంటే మనము ఖచ్చితంగా ఫిజికల్గా వ్యాక్సినేట్ చేసిన వాళ్ళందరినీ మనము యూవిన్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. ఎందుకనంటే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ అనేది ఏమవుతుందంటే పేరెంట్స్కి అదే డీటెయిల్స్ వెళ్తుంది. మీ బిడ్డ ఈరోజు వ్యాక్సినేట్ అయ్యారు లేదా నెక్స్ట్ డ్యూ డోస్ ఈ రోజు ఉంది అనే మెసేజ్ వెళ్తుంది. దాన్ని బట్టి వాళ్ళకు ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ని బట్టి మీ దగ్గరికి వచ్చి టీకాలు అనేది టైం టు టైం తీసుకుంటారు. సో మనకు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. డ్రాప్ అవుట్ పిల్లలకి 5 years 7 years దాటిపోతే డీపీటీ ఇవ్వద్దు కదా. డీపీటీ వాళ్ళు ఓన్లీ 7 years కదా సార్. తమ 7 దాటిన వాళ్ళకి వ్యాక్సిన్ 7 తీసుకోకపోతే ఏం ఇవ్వచ్చు సార్? మంచి క్వశ్చన్ అమ్మా. 7 years తర్వాత ఏం టీకాలు పడకుండా మీ దగ్గరికి వచ్చినట్లయితే మనకు టీడీ వ్యాక్సిన్ మాత్రమే ఉంది. ఆ TD1 TD2 ఇచ్చి పంపిస్తే సరిపోతుందమ్మా. 7 years తర్వాత డీపీటీ అనేది ఇవ్వరాదు. ఓకే, మనకు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం, యూజిన్ లో మాకు ట్విన్స్ ఇది ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు మేడం, ఒకసారి చెప్తారు? సారీ, మళ్ళీ ఒకసారి. ట్విన్స్ మేడం, ట్విన్స్ అప్డేట్ ఎట్లా చేయాలి? ట్విన్స్ ఓకే. సో మనం ఫస్ట్ ఒక్కసారి తల్లిని కానీ తండ్రిని కానీ రిజిస్టర్ చేసిన తర్వాత ఫస్ట్ బేబీని మనం రిజిస్టర్ చేసుకున్నాక మనకు యాడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యాడ్ మోర్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసినప్పుడు ట్విన్స్ అయినా మనము అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఉంది, అది మళ్ళీ ఒక్కసారి చూడండి మీరు. తర్వాత ఏఈఎఫ్ఐ జరిగినప్పుడు భయపడుతూ ఉంటారు ఏఎన్ఎంస్. ఏఈఎఫ్ఐ జరిగినప్పుడు ఎప్పుడు భయపడొద్దామా? ఇట్ ఇస్ అన్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్. కోట్ల మందికి టీకాలు ఇస్తున్నాం మనము. దానిలో ఎవరో ఒక్కరికో ఎక్కడో ఏదో అయిందంటే అది వేరే ఏదైనా కారణాల వల్ల అయి ఉండొచ్చు. ఓకే. సో యూజువల్గా మరి కోట్ల మందికి ఇస్తే వాటి టీకా వల్ల అయితే మన 1,00,000 మంది కన్నా కావాలి కదా, 10,000 మంది కన్నా కావాలి కదా. ఎవరో ఎక్కడో ఏదో అయిందంటే అది వేరే కారణాల వల్ల అయి ఉండొచ్చు. ఎప్పుడు భయపడకూడదు. వెంటనే మీ మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయాలి. మీ డిఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది అసలు ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది, చిన్నప్పటి నుంచి ఏమైనా వేరే ప్రాబ్లం ఉందా, లేదంటే పాలు తాగడం వల్ల ఏమైనా గొంతులో మన లంగ్స్లోకి ఏమైనా వెళ్ళి యాస్పిరేట్ ఏమైనా ప్రాబ్లం అయిందా, ఏమైంది అనేది దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. మీరు ఆశాలు ఒకరోజు ఒక 20 మందికి టీకాలు ఇచ్చినట్లయితే ఆ 20 మందికి ఆశాలు సాయంత్రం ఫోన్ చేసి మీ బాబు ఎట్లున్నాడు ఈరోజు మీ పాప ఎట్లా ఉందని చెప్పి మాట్లాడి వాళ్ళకు టీకాలు పడ్డాయి కదా, మరి ఏమైనా రెడ్నెస్ వచ్చిందా, స్వెల్లింగ్ వచ్చిందా, ఏమైనా సీజర్స్ ఏమైనా వచ్చినాయా, అంత బాగానే ఉందా అని చెప్పి క్షేమంగా అడిగితే
ఆ 20 మందికి మనకు ఈ ఏఈఎఫ్ఐల్ అని రిపోర్టింగ్ అని కూడా బాగా పెరుగుతుంది. మనం చెప్పినటువంటి రిజిస్టర్ ఏదైతే ఉందో ఏఈఎఫ్ రిజిస్టర్, ఆ రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటే జాగ్రత్తగా ఏఈఎఫ్ఐ రిపోర్టింగ్ పెరుగుతుంది, మన వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ కాకుండా ఉంటుంది. ఓకే, అది రిపోర్ట్ చేస్తే వీళ్ళకే మంచిది అనమాట, దాచిపెట్టకుండా ఏదన్నా జరిగింది. సో ఒకవేళ నిల్ రిపోర్టింగ్ ఉన్నా కూడా నిల్ రిపోర్టింగ్ సబ్మిట్ చేయాలా? నీల్ రిపోర్టింగ్ అనేది ఉండదు. కామన్గా మన పెంటాకు రెడ్నెస్, ఫీవర్, స్వెల్లింగ్ వస్తూనే ఉంటాయి కామన్గా. మైనర్ అనేది వెరీ కామన్ మైనర్ ఈవెంట్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనకు సేఫ్ ఫ్యాక్ పోర్టల్లో ఎంటర్ చేయమని చెప్పారనమాట. ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి. డబుల్ రిజిస్ట్రేషన్ అయినా ఎలా డిలీట్ చేసుకోవాలి ఆప్షన్ ఉందా మేడం? అమ్మ, మీకు ఒకవేళ మీ మెడికల్ ఆఫీసర్ కానీ మీ డిస్ట్రిక్ట్ టీమ్ కానీ మీకు చెప్పుంటే డూప్లికేట్ ఎంట్రీస్ అంటే ఎక్కువసార్లు రిజిస్టర్ అయిన వాళ్ళది ఒకటే రిజిస్ట్రేషన్ ఎక్కువసార్లు చేసిన వాళ్ళ వివరాలని స్టేట్కి పంపించమని చెప్పడం జరిగింది. సో మీరు ఆ వివరాలు పంపించిన ఫార్మేట్లో మీరు పంపించినట్లయితే అది మేము మాట్లాడేసి దాన్ని ఎలా రిమూవ్ చేయించాలో అది చేయగలుగుతాం. ఒక్కసారి మీరు మీ మెడికల్ ఆఫీసర్ తోటి కానీ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ తోటి కానీ మాట్లాడండి. ఓకే, మనకు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం, రోటా వైరస్ వ్యాక్సిన్ కొత్తది. అవునమ్మా. అయితే కంపల్సరీ 2 బెనిఫిషియర్స్ ఉంటేనే ఓపెన్ చేయాలి మేడం. లాస్ట్ లో ఏమైతుందంటే ఒక్కొక్కసారి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు మేడం. అవును, రోటా వైరస్ వ్యాక్సిన్ని మనం 2 డోసెస్ వైలో వచ్చింది ఇప్పుడు. సో దాన్ని మనము ఒక్కరున్నా కూడా ఓపెన్ చేయాలా వద్దా అనేసి అడుగుతున్నారు. సో వ్యాక్సిన్ అనేది ఒక్కరు వచ్చినా కూడా ఓపెన్ చేయాలమ్మా. ఓకే మేడం, లాస్ట్ డోస్ ఏమైతుందంటే ఒక్కొక్కసారి ఒక్కరున్నా ఇచ్చేస్తున్నాం మేడం. ఏం ప్రాబ్లం లేదా మేడం? పర్వాలేదమ్మా, ఏం ప్రాబ్లం ఏం లేదు, పర్వాలేదు. పూర్తి చేయడానికి ప్రయత్నించండి అమ్మా, లేకపోతే డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది ఇంకా. ఓకే, సో సార్, సో ఏఎఫ్ఐ ఇవన్నీ మనం డిస్కస్ చేసాము, ఇంజెక్షన్ టెక్నిక్స్ కూడా డిస్కస్ చేసాం. ఇంకా ఏమన్నా వాళ్ళకు ఇన్ డెప్త్గా ఏమైనా అర్థం అవ్వడానికి ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? కామన్గా వాళ్ళు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు డీప్ వెళ్ళకుండా సూపర్ఫిషియల్గా ఇస్తుంటారు. ఆ సూపర్ఫిషియల్ ఇచ్చినప్పుడు సబ్క్యూటేనియస్ వెళ్తుంది, సబ్క్యూటేనియస్ వెళ్ళిన తర్వాత అది స్వెల్లింగ్ వస్తుంది. అదొకటి డీప్ ఐఎం ఇచ్చినట్లయితే మనకి స్వెల్లింగ్స్ రాకుండా మనం ఆపగలుగుతాం. అదొకటి నేను క్లియర్ కట్గా ఖరఖండ్గా చెప్దాం అనుకుంటున్నాను అందరికి. డీప్ ఇంటర్మస్ కాన్ఫిడెంట్గా ఇందాక వీడియోలో ఎట్లయితే చూపించానో మొత్తం నీడిల్ అంతా లోపలికి వెళ్ళాలి, యాంటీరియర్ లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థైలో ఇస్తే మనకి ఈ యాబ్సెస్లు ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది మాల్ నరిష్డ్ పిల్లలలో మనకి ఎక్కువ మజిల్ ఉండకపో, సో అలాంటి 100లో ఒక్కళ్ళు ఉంటారు అట్లా. దానివల్ల ఏముండదు. 99 మెంబర్స్కి మీరు జాగ్రత్తగా ఇచ్చుకుంటే డీప్ ఐఎంఐ ఇవ్వాల్సి వస్తుంది. మాల్ నరిష్డ్ ఉన్నప్పుడు మీరు దాన్ని మజిల్ గట్టిగా ఫీల్ అయ్యి ఆ మజిల్ ఎంత మాస్ ఉందని అర్థమవుతుంది మీకు. ఆ మజిల్లోకి మనం ఇవ్వాలి. చెప్పిన మన టిప్ ఆఫ్ ద నీడిల్ పియర్స్ అవుతున్నప్పుడు మజిల్ ఫైబర్స్ గుండా పటపటపట సౌండ్ తెలుస్తుంది, వైబ్రేషన్ తెలుస్తుంది మనం ఇంట్రామస్కులర్, ఆ మజిల్ ఫైబర్స్ పియర్సింగ్ అనమాట. సో అక్కడ మనకు ఐఎం అని కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది ఒకటి. మనకు ఇంకొక ఫోన్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి అమ్మా. సార్, కొంతమంది పేషెంట్స్ నా దగ్గర బీసీజీ తీసుకున్న తర్వాత 1 year గ్యాప్ తర్వాత వస్తున్నారు. సో సార్, వాళ్ళకి 9 months వ్యాక్సిన్ ఇవ్వాలా లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ స్టార్ట్ చేయాలా? 1 year తర్వాత వచ్చినప్పుడు పెంటా, పీసీవీ, ఐపీవీ, రోటా ఇవ్వద్దమ్మా, మొదలు పెట్టద్దు. 1 year తర్వాత వచ్చినట్లయితే మీరు ఓన్లీ బీసీజీ ఇచ్చామన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకు పెంటా, పీసీవీ, ఐపీవీ, రోటా ఆప్షన్ లేదు. ఓకే, సో ఇవ్వద్దు. అసలు పెంటా 1 మొదలు పెట్టి ఉంటే మీరు 1 year తర్వాత పూర్తి చేసుకోవచ్చు. పెంటా 1 ఇచ్చారా ఈ బేబీకి? మీరు ఏదైతే అన్నారో బీసీజీతో పాటు పెంటా 1 కూడా ఇచ్చారా? మరి లేదు సార్, ఇవ్వకపోతే 1 year తర్వాత బేబీ బీసీజీ మాత్రమే తీసుకొని మీకు కనిపించినట్లయితే పెంటా, ఐపీవీ, పీసీవీ, రోటా మొదలు పెట్టరాదు. మొదలు పెట్టడానికి అప్పర్ లిమిట్ 1 year. మొదలు పెట్టుంటే సెకండ్ డోస్, థర్డ్ డోస్ పూర్తి చేసుకోవచ్చు. 2 years వరకు అప్పర్ లిమిట్ ఉందండి. సో మనకు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, యూరిన్ ఎంటర్ చేసేటప్పుడు అది మేము వ్యాక్సిన్ ఇస్తాం మేడం. వాళ్ళు ఫస్ట్ డోస్ వేరే దగ్గర తీసుకొని ఉంటాయి. మా వాళ్ళు ఫస్ట్ డోస్ మా దగ్గర ఓకే అమ్మ, ఫస్ట్ డోస్ ఆల్రెడీ తీసుకొని సెకండ్ డోస్ కి రాకుండా డైరెక్ట్ థర్డ్ డోస్ అంటే సెకండ్ డోస్ అప్డేట్ అవ్వకపోతే థర్డ్ డోస్ కి మీ దగ్గరకు వస్తే సెకండ్ డోస్ ని మీరు అప్డేట్ చేయాలి. ప్రీవియస్ వ్యాక్సినేషన్ లో అప్డేట్ చేశాకనే థర్డ్ డోస్ మీరు అప్డేట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే యూవిన్ లో
డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ డోసెస్ ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది. నెక్స్ట్ డ్యూ డోస్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ వ్యాక్సినేషన్ డేట్ని బట్టి మనకు నెక్స్ట్ డోస్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది, డ్యూ డోస్. సో ఖచ్చితంగా సెకండ్ డోస్ అప్డేట్ చేశాకనే మీరు థర్డ్ డోస్ని అప్డేట్ చేయడానికి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సో ఇంతకుముందు అనుకున్న సినారియోలో 1 year తర్వాత పెంటా, పీసీవీ, రోటా, ఐపీ మొదలు పెట్టకూడదు కాబట్టి వాళ్ళకు పెంటా బదులుగా డీపీటీ మొదలు పెట్టారు. 1 year తర్వాత ప్రెజెంట్ అయ్యాడు కాబట్టి వాడికి ఇంకా ఆప్షన్ DPT-1, DPT-2, DPT-3 ఇచ్చుకుంటూ మళ్ళీ 6 months తర్వాత DPT బూస్టర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే DPT-1 తో పాటు వాడికి MR-1 కూడా ఇచ్చుకోవచ్చు అండ్ JE-1 కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అట్లా అలాంగ్ విత్ విటమిన్ ఏ. మళ్ళీ 1 month తర్వాత అంటే మన 16 months కి MR-2 అండ్ JE-2 ఇచ్చుకోవచ్చు. అట్లా షెడ్యూల్ అనేది పూర్తి చేసుకోవాలి. ఇంకొకటి చాలా వరకు డౌట్స్ ఏమొస్తుందంటే టీడీ బూస్టర్ అనేది ఎప్పుడు ఇవ్వాలి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచా, డెలివరీ అయిపోయినప్పటి నుంచా? ఇది చాలా మంది చెప్పరు. అది సెకండ్ టీడీ డోస్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో, అక్కడ నుంచి మళ్ళీ 3 ఏళ్ల లోపల మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఓన్లీ 1 dose ఆఫ్ టీడీ బూస్టర్ అంతే ప్రెగ్నెంట్కి. ఓకే సార్. చాలా మంది ఫస్ట్ డోస్ నుంచి 2 years, డెలివరీ అయిన దగ్గర నుంచి 2 years అది ఇది అనుకుంటుంటారు, కానీ తప్పది. లేటెస్ట్ టీడీ డోస్ అంటే లాస్ట్ టీడీ డోస్ తను ఎప్పుడైతే తీసుకుందో నథింగ్ బట్ టీడీ సెకండ్ ఉంటుంది లాస్ట్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ. అక్కడ నుంచి మళ్ళీ 3 years లోపల ప్రెగ్నెన్సీ వస్తే సింగిల్ డోస్ సరిపోద్ది అనమాట. ఓకే, 3 years దాటినట్లయితే మళ్ళీ TD1, TD2 యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా తీసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మనము ఈరోజు ఇమ్యునైజేషన్ యొక్క గైడ్లైన్స్ని, యూవిన్ యొక్క గైడ్లైన్స్ని మనము బాగా వివరంగా డిస్కస్ చేశాము. సో మళ్ళీ వచ్చే టైంలో మళ్ళీ ఏమైనా కొత్త అంశంతో మనము మళ్ళీ ఒకసారి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని చేసుకుందాం. థ్యాంక్ యూ.